మహాశక్తిమంతుడా, సర్వాధిపతి, మీ బలమైన ఘనమైన నామముకి వేలాది వందనములు ప్రభువా. ఈ దినమున తండ్రి, ఇప్పటి వరకు వాక్యం ద్వారా ప్రియ బిడ్డలతో ప్రభువా మీరు మాట్లాడి బలపరిచారు. ఈ సమయంలో సాక్ష్యం ద్వారా కూడా ప్రభువా మీరు మాట్లాడండి. మీ శక్తి ఎంత గొప్పదో, ఎటువంటి వారిని ఘోరాతి పరిస్థితుల్లో జీవిస్తున్న వారిని ఏ విధంగా నీవు బాగు చేయగలవాడువో, నీ బలం ఎంత గొప్పదో గ్రహించే జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మేము చెప్తున్న సాక్ష్యము మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. చూపిస్తున్న ఆధారాల ద్వారా ప్రభువా అనేకులు నీలో విశ్వసించుటకు సహాయం చేయండి. ఆత్మ ప్రభువా, ఆత్మ కార్యము జరిగించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ మీ ఆత్మ సహాయం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన గ్రంథంలో చెడిపోయిన వ్యక్తిని ఒకసారి జ్ఞాపకం చేస్తా, చదువుకుందాం. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో మార్కు సువార్త 5వ అధ్యాయంలో కనపడతాడు. చూడండి, మొదటి 5వ వచనంలో ఉంటాడు. అమ్మ మైక్లో చదువుకుంటూ వెళ్ళిపోరా. 1 నుంచి 5 వచనం. వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధి నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడెను. వాడు సమాధిలో వాసం చేసిన వాడు సంఖ్యలతో ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాడి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేశారు గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి భవన సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను రాళ్లతో గాయపరచుకొంచు ఉండెను. హల్లెలూయా. ఇప్పటివరకు ఒక పాడైపోయిన వ్యక్తి జీవిత చరిత్రని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. ఇంచుమించు నా జీవితము కూడా ఇప్పుడు చదువుకున్న లేఖనాలకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ప్రియ దేవుని జనాంగమ్మ, నా జీవితంలో యేసు ప్రభువు వారిని ఎరగక మునుపు నా గతము ఏ విధమైన భయంకరంగా ఉండేదో ఇప్పుడు మీ మధ్యలో నేను చెప్తాను. విజయవాడ ప్రాంతం నుంచి మీ మధ్యకు వచ్చి ఉన్నానండి. బంగారు సాయి కుమార్గా పిలువబడే నా జీవితంలో నాకంగా నేను బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా పెట్టుకున్న పేరు కూడా ఒకటి ఉన్నది. మొదటిగా బంగారు సాయి కుమార్, ఆ తర్వాత ఏంటిదండి బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి, ఆ తర్వాత రక్షింపబడిన తర్వాత ఎల్విన్ బర్నబాస్. ఎన్ని పేర్లు అన్నీ కలిపితే 3 ఉన్నాయి. 3 జీవితాలు, 3 క్యారెక్టర్లు ఈరోజు మీ మధ్యలో నేను చెప్తాను. మొదటగా బంగారు సాయి కుమార్ గురించి మాట్లాడుకుందాం. ఎవరో కాదు ఆ వ్యక్తి, ఎవరు? నేను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. అయితే బంగారు సాయి కుమార్గా పిలువబడే నేను నా తల్లికి 3వ సంతానముగా పుట్టి ఉన్నా. నా తల్లి లక్ష్మీ గారిగా పిలువబడుతూ ఒక పని మనిషి పని చేస్తూ ఉండేది, అంటే పాచి పని అన్నమాట. ఆ పని చేస్తూ తన యొక్క ఇష్టము, తన యొక్క కష్టాన్ని మరిచి పిల్లల భవిష్యత్తే మా భవిష్యత్తు అన్నట్టుగా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పిల్లల గురించి ఆలోచిస్తారో అదే విధంగా నా తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తూ స్తోమత లేకపోయినా, పరిస్థితి బాగోకపోయినా నా భవిష్యత్తు బాగుండాలని పెద్ద కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఎక్కడండి? కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. కాబట్టి ఫీజు కట్టాలంటే ఏం కావాలా? డబ్బు కావాలి. కాబట్టి వేలల్లో కట్టాలి కాన్వెంట్ అంటే. మరి చిన్న పూరుగుడుసులో ఉన్నాయి మేము. మా అమ్మగారు మరి పాచి పని చేసుకుంటే గొప్ప వచ్చే జీతము కాదు. అదేంటో అన్ని జాబులకు సెలవులు ఉంటాయి కానీ ఆ జాబుకు మాత్రం సెలవు ఉండదు. 365 రోజులు ఖచ్చితంగా పనికి వెళ్ళాలి. చెమట రక్తముగా కార్చకపోతే ఏమి రావండి? జీతం అనేది రాదు, డబ్బు రాదు. రూపాయి కూడబెడుతూ ఫీజులు కడుతుంది. కానీ మా అమ్మగారు నా జీవితంలో ఒక పొరపాటు చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే నా బాల్య దినం నుంచి నన్ను చాలా గారాబంతో పెంచుతూ వచ్చారు. చాలా అల్లారు ముద్దుగా చూసుకునే నా తల్లిదండ్రులు వారు గారాబం చేస్తూ వచ్చారు. అదే వారికి శాపంగా మారుతూ వచ్చింది. ఎలా అంటే
మాట వినని తత్వం నాలో పనిచేస్తూ ఉండేది. ఎందుకంటే గారాభంతో పెరుగుతున్నాను కాబట్టి. మాట వినని తత్వం ఏం చేస్తుందంటే తల్లి విలువ అర్థమయ్యేలాగా నాకు అర్థం కావట్లేదు. తల్లి విలువ, తండ్రి యొక్క కష్టము నాకు అర్థం కావట్లేదు. నాకు ఇష్టము ఎక్కువ ఎవరంటే స్నేహితులు ఇష్టమైపోతున్నారు. ఎవరైపోతున్నారు ఎక్కువ ఇష్టం? స్నేహితులు. మరి కాన్వెంట్ స్కూల్లో బాగా చదువుకొని బాగా ఫస్ట్ ర్యాంకులో ఉండే స్నేహితులు కాదండి. ఏ స్నేహితులు అంటే మరి చదువుకోకుండా రోడ్ల మీద తిరుగుతూ తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టేవారు ఉంటారు కదా, అటువంటి యొక్క జాబితాలో నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట. మరి వారితో సహవాసం చేస్తే నా బ్రతికేంటి? జ్ఞానం అవుతానా అజ్ఞానం అవుతానా? జ్ఞానం అవుతాను, అంతే కదా. చదువు రాని వారితో సహవాసం చేస్తున్నాను, అల్లరి చేసేవాడితో సహవాసం చేస్తున్నాను, నోరు తెరిస్తే పచ్చిబూట్లు మాట్లాడేవారితో సహవాసం చేస్తున్నాను. వారు ఏ విధంగా అయితే చెడు మార్గం కలిగి ఉన్నారో నేను కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నాను. యేసు ప్రభు వారి ఎరగని కుటుంబమే మాది. యేసు ప్రభు వారు అంటే అంతగా పరిచయం లేదు. యేసు ప్రభు వారు అంటే ఆ పలానా వాడి దేవుళ్ళే, పలానా దేశస్థుడు దేవుళ్ళే, పలానా వర్గానికి చెందిన వాడులే, పలానా వ్యక్తులకే మనకు కాదులే అనుకుంటూ ఉండే గుంపుల్లో మేము కూడా ఒకరమై ఉన్నాం. మా అమ్మగారు బాగా పూజలు చేస్తారండి. మా అమ్మగారు బాగా పూజలు చేస్తారు. అదేవిధంగా ముత్తైదువుగా పిలువబడుతున్నారు మా ప్రాంతంలో. అంటే ముత్తైదువు గారు అంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏం చేయాలన్నా సరే మెయిన్ ఒక ముత్తైదువు గారు ఉంటారు కదా, ఆ రకంగా మా అమ్మగారు ఉండేవారు. ప్రియమైన దేవుని జనాంగమా, నా సహవాస క్రియలు ఇటువంటి స్నేహితులతో ఉన్నారు కాబట్టి నా జీవితం బాలేదు, నా నుంచో పాడైపోతుంది. ఆ పాడైపోతున్న స్థానంలో, ఆ పాడైపోయిన స్థితిలో ఉంటుండగా ఒకనొక దినాన్న రోడ్డు మీద ఆడుతున్నానండి. నేను ఏమాడుతున్నానంటే గోళీకాయలు ఆడుకుంటున్నాను. నా స్నేహితులు మేము రోడ్డు మీద ఆడుకుంటే ఆ పాడైపోతున్న నా జీవితం దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? యేసు నామాన్ని మోసుకుంటూ కొందరు క్రైస్తవులు వచ్చారు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. యేసు నామాన్ని మోసుకుంటూ కొందరు క్రైస్తవులు వచ్చి దేవుని మందిరం నడిపించారు. నన్ను ఎవరం కాదు, మేము క్రైస్తవులం కాదు, క్రీస్తుని ఎరిగిన వ్యక్తులు అయితే కాదు. అయినా పాడైపోతున్న వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు? యేసు వచ్చాడు. హల్లెలూయా. పాడైపోతున్న వ్యక్తిని బాగు చేయడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చారు. ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవుని సన్నిధిలో దేవుడి మాటలు వినపడుతున్నాయి. పిల్లలు ఎలా ప్రవర్తించాలి, తల్లిదండ్రులకి ఎలాగా విధేయత చూపించాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా మాట్లాడాలి, సమాజంలో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ప్రతిదీ మాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నడిపిస్తున్నారు ఎక్కడ దేవుని సన్నిధిలో, సండే స్కూల్లో. అయితే ఆ రోజు నేనేం చేస్తున్నానంటే మరి గారాభంతో పెరిగిన వ్యక్తికి ఒకటి దేవుడిద్దని చెప్పాను. మాట వినని తత్వం ఏముండిద్దండి? వెంటనే మాటకు లోబడే తత్వం కాదు, కానీ ఎన్ని మాటలు చెప్పినా ఆ మాట కాకుండా బిట్ ఆపోజిట్గా చేసే అటువంటి ప్రవర్తన అన్నమాట. ఆ రకంగా ఉంటుంది. నేను దేవుడి మాటలు వినపడుతున్నా సరే విడిచిపెట్టేవాడిగా జీవిస్తున్నాను. ఒకనొక దినాన్న దేవుడి సన్నిధిలో నా స్నేహితుడు ఒక పక్క వ్యక్తికి ఒక మంచి బహుమానం ఇచ్చారు దేవుడి సన్నిధిలో. ఆయన ఏదో కంఠతవాక్యం చెప్పారు, ఆయనకు వచ్చింది బాగానే ఉంది, యాక్షన్ సాంగ్స్ డాన్స్ చేశారు, చెప్పాడు బాగానే వచ్చింది. కానీ నాకు మాత్రం ఆ రోజు గిఫ్ట్ లేదు, ఎందుకంటే నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కాబట్టి. తప్పెవరిది? నాది. కానీ నేనేమంటున్నాను తెలుసా? వాడికి గిఫ్ట్ ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదు అనే ఒక కుళ్ళు కుతంత్రం అనే ఒక హృదయం అనే ఆలోచనతో ఇంత రాయి దేవుని సన్నిధి మీద ఇచ్చేస్తాను. ఎక్కడండి? దేవుని సన్నిధి మీద ఇచ్చేసి దేవుని సన్నిధికి వీపు చూపించి, దైవజనులకు వీపు చూపించి, సండే స్కూల్ టీచర్కి వీపు చూపించి నేను బయటకు వచ్చేసాను అన్నమాట. నేను అంటాను, బాల్య దినంలో పాడైపోతుండే ఎవరు వచ్చారండి? యేసు వచ్చారు. వయసు పెరుగుతుంది, సహవాస క్రియలు మారాయి. ఆ తర్వాత నన్ను ఎంతగానో ఆకర్షించిన ఒక సహవాసం గురించి చెప్తాను వినండి. ఈ లోకపరమైన సినిమాలు, ప్రేమలు ఏమిటండి? సినిమాలు మొదటి ముఖ్యంగా మరొక అందులో కనపడే ప్రేమ చిత్రాలు అన్నమాట. ఆ ప్రేమ చిత్రాలు చూస్తూ మైమరిచిపోతూ తల్లిదండ్రుల ప్రేమ గుర్తు రాలేదు, నాకు దేవుడి ప్రేమ కూడా గుర్తు రాలేదు. ఎవరి ప్రేమ కావాల్సి వచ్చిందంటే నాకు కూడా ఒక అమ్మాయి ఉంటే, ప్రేమ ఉంటే బాగుంటుంది కదా అని ప్రేమించడం మొదలు పెట్టానండి. ఏం తెలియదు అప్పుడు నాకు, ప్రేమ అంటే అర్థం తెలియదు, ఆ మాటకి అర్థం తెలియదు. సినిమాలో చూపించే ప్రేమే వాస్తవం అనుకుంటూ వాటికి ప్రభావితున్నాను. నేను ఒకరిని ప్రేమించి వారి నోటలో ఒక మాట విన్నాను. ఏంటంటే వాళ్ళు అన్నారు, నీవంటే నాకు ఇష్టం లేదన్నారు. ఏమన్నారు చెల్లి? తమ్ముడు ఏమన్నారు? తమ్ముడు విన్నావుగా మొన్న డైలాగు, చెప్పు ఏమన్నారు?
నీవంటే నాకు ఇష్టం లేదన్న మాట అన్నారు. ఇదే మాట అనేక మార్లు ఈ కళ్ళతో ఈ చెవులతో చూశాను, విన్నాను కాబట్టి ఈ చెవులతో ఎక్కువ సినిమాలో కాబట్టి ఇదే మాట ప్రేమకు వినపడితే ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా ఉంటాడు, ఆయన కటింగ్ ఎలా ఉంటుందండి, ఎలా ఉంటాడు? సినిమాలు చూడరా? మా ఇంట్లో టీవీలో ఉండవని చెప్పమాకండి దయచేసి. అయ్యండి నిజంగా మాట్లాడుకుందాం. ఎలా ఉంటాడు? జుట్టు ఇప్పుడు చూడట్లేదు కానీ దేవుని స్తోత్రం, అప్పుడు చూసి చెప్తున్నా నేను. జుట్టు పెంచుతాడు, గెడ్డం పెంచుతాడు, బ్లేడ్ పట్టుకొని చేతులు కోసుకుంటాడు. ఏమైందని? ప్రేమ విఫలమైపోయింది. నేను అడుగుతున్నా, నిజంగానే కోసుకుంటాడు సినిమాలో? నిజంగానే కోసుకుంటాడా? అది నటన. నిజమైతే కాదు. కానీ ఆ నటన చూస్తున్న వ్యక్తులు అనేకులు, అందులో నేనొకనని, నాలాగే అనేకులు కూడా అందులో కనపడే క్యారెక్టర్లన్నీ, ఆ ఎమోషన్స్ అన్నీ వాళ్ళ జీవితాల్లో అప్లై చేసుకోవడం మొదలు పెడుతున్నారు. అయ్యా మీరు కూడా ఇటు వచ్చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రతి ఒక్క మాట. ఎందుకంటే మీరు నేను చెప్పేది నిజమా కాదా అనే ఆలోచన ఉండకూడదు దయచేసి. ఎందుకంటే ఈ గొప్పతనం మా కోసం కాదు, కానీ ఇలాంటి జీవితాన్ని దేవుడు బాగు చేశారు అనే యొక్క దేవుని యొక్క శక్తి వారి యొక్క గ్రహించలాగున అంతే మాత్రం తప్ప మరొక ఉద్దేశం లేనే లేదు. హల్లెలూయా. మనకైతే ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేవు, మనకి ఎటువంటి ఇన్స్టాగ్రాములు లేవు, ఫేస్బుక్లు లేవు, గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అంటున్నాను, ఆ రోజు ప్రేమ విఫలమైపోయిందని నా ప్రవర్తన ఏమండి ఇలా మారుతా వచ్చింది. ఎలాగో తెలుసా? దీన్ని ఆగిపోయింది. టీవీ రావట్లేదండి. హల్లెలూయా. ఒక్క నిమిషం దేవునిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీతో జీవించగానే బ్రతుకుగా మారేను. ఎవరితో జీవిస్తే బతుకుగా మారుతుందండి? ఎవరితో? యేసయ్యతో. హల్లెలూయా. మంచి ఇష్టం లేదు నాన్న, మీరు వచ్చేయండి మళ్ళీ మీ పొజిషన్కి. అయితే ప్రేమ విఫలం అయిపోయింది, నా అలంకరణ కూడా ఇలా మారుతుందండి. ప్రేమ విఫలమైపోయింది, నేను కూడా నా శరీరాన్ని ఘాట్లు పెట్టుకోవడం మొదలు పెడుతున్నాను. ప్రేమ విఫలమైపోయింది, నేను కూడా జుట్టు పెంచడం మొదలు పెడుతూ ఈ విధమైన అలంకరణతో నేను జీవిస్తూ నాకు సమాధానం కావాలి, ప్రేయసి దూరం అయిపోయింది కాబట్టి నాకు సమాధానం కావాలి, ఎక్కడ దొరుకుతాయి అనుకుంటూ అదే సినిమాలు చూసే వ్యక్తిగా ఉంటున్నాను. కాబట్టి ప్రేమికుడి చేతిలో నాకు మందు బాటలు కొనబడుతుంది, ఆ మందు బాటలు తనకి సమాధానం ఇస్తుంది కాబట్టి ఆ మందు బాటలు నాకు కూడా సమాధానం ఇస్తుందేమని వాటితో సావాసం చేయడం మొదలు పెట్టాను. ఇంకా వ్యసనాలతో సావాసం చేస్తూ, గంజలతో సావాసం చేస్తూ, పొగతో సావాసం చేస్తూ నాకు ఆనందం వాటిలో దొరుకుతుంది అనే భ్రమలో వాటితో సావాసం చేస్తున్న ప్రియ దేవుని జనాంగమా. 24/7 అన్నట్టుగా ఎవరిని మత్తు పదార్థాలతో ఈ విధంగా సావాసం చేస్తూ, ఎంతసేపు వేడితో సావాసం చేస్తున్నాను? మత్తు పదార్థాలు అన్నమాట. మరి మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంట ఏం చేయాలండి? ఖచ్చితంగా తన జీవితంలో మంచి విత్తితే మంచి కోసుకుంటాడు, చెడు విత్తితే చెడే కోసుకుంటాడు. మరి ఈ యొక్క శరీరంలో వ్యసనం అనే విత్తనం విత్తితే ఏం కోసుకుంటాను? ఒకరోజు నేను 6 ప్యాక్స్ కన్నుల ఉన్న కన్నులు కూడా ఏమవుతాయండి? ఊడిపోతాయి. అనారోగ్యము అనే పంట కోసుకోవాలి నేను. అలాగే ఈ పేరుకు ఈ యొక్క అలంకారం నేను పెట్టుకునే పేరు బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా పేరు పెట్టుకొని ఇటువంటి అలంకారం జీవిస్తూ సూదులతో నా శరీరాన్ని గాయపరుచుకుంటూ ఈ విధంగా పచ్చబొట్లు వేయించుకుంటున్నాను. కాళ్ళ దగ్గర, మొహం మీద, ఏమండి నా మెల్ల మీద ఈ రకంగా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఈ విధమైన ఏమండి శరీరం మీద పచ్చబొట్లు వేసుకుంటూ ఈ రకంగా నా శరీరాన్ని గాయపరుచుకుంటున్నాను అన్నమాట. నేను అనుకుంటున్నాను ఇదంతా ఏమండి స్టైల్ అంటూ బ్రతుకుతున్నాను. ఇదంతా ఏమండి ఇదంతా జనాలు అట్రాక్ట్ చేయడానికి మేము స్టైల్ మోడల్ అనుకుంటూ బ్రతుకుతున్నాం. కానీ ఈ వాలకాలు చూస్తున్న మా తల్లి గారికి మాత్రము గౌరవం లేదు, మా తండ్రి గారికి మాత్రం గౌరవం లేదు. ఎందుకంటే మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళిన ఎవరు ముత్తైదు గారు కాబట్టి మా అమ్మగారి పేరు లక్ష్మి, ఇలా అనేవారంట. ప్రియలక్ష్మి, నీ కొడుకేంటి అలా ఉంటాడు, అది జుట్టేంటి
ఎక్కడ పూసలు కుట్టించుకుంటాడు, వాడు వాళ్ళకి వెంట అలా ఉంటుంది, చిరిగిపోయిన బట్టలు. అదేం డ్యాన్సులు, మీ అబ్బాయి బొక్కలు ప్యాంట్లు వేసుకొని అన్నం తినడం మానేశాడా? ఏం తింటున్నాడు మీ అబ్బాయి? ట్యూబ్లైట్లు తింటాడా? అదేంటమ్మా కెరాసినల్ తాగుతూ ఊదుకుంటున్నాడు, ఇదేం జీవితం? ఇటువంటి పిల్లలకి అన్నారండి. వాడిని బట్టి అనేకులు ఏమైపోతున్నారు? చెడిపోతున్నాడు. వాడి బట్టి అనేకులు ఈ విధంగా మారుతున్నారు. దయచేసి మీ పిల్లవాడిని ఏం చేయండి? కంట్రోల్లో పెట్టుకొని అంటున్నారు. అప్పటికి నేను అన్కంట్రోల్ అయిపోయినాను. ఎందుకంటే యవ్వన ప్రాయంకి వచ్చే బట్టికి ఇది నా జీవితం, నా బలం, నా ఇష్టం అనే పొగరు, అహంకారం ప్రభుత్వం చేస్తుంది. నాలో బ్లేడ్లతో సావాసం చేస్తూ చేతులు కోసుకునేవాడిగా జీవిస్తున్నాను కదా. ఎక్కడ నేర్చుకున్నాను తమ్ముడు చేతులు కోసుకోవాలి, ప్రేమ విఫలమైపోయిందని? సినిమాల్లో ఆయన చేసేది నటన, అది చూస్తున్నా నేను. అనేకులు ఏమవుతున్నారు? నిజంగానే చేతులు కోసేసుకుంటున్నారు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? సమాధుల్లో సంచారం చేస్తూ, కొండల్లో సంచారం చేస్తూ తన శరీరాన్ని రాళ్ళతో గాయపరుచుకుంటున్నారు. అప్పుడు బ్లేడ్లు లేవేమో బహుశా. ఈ జనరేషన్కి మాత్రం ఏమొచ్చేయండి? బ్లేడ్లతో శరీరాలు గాయపరుచుకునే రైతుగా ఆ విధంగా మా బ్రతుకులు ఈ విధంగా పాడు చేసుకుంటూ ఉండగా ఒకానొక దినాన్న నా శరీరం అంతా ఎంతగానో పాడైపోతూ వచ్చింది. అనారోగ్యం వచ్చిందనమాట. శరీరం అంతా బలహీన పడిపోతూ నడినెత్తులు చలికాళ్ళు స్కానింగ్ చేపిస్తుంటే ఒక్కొక్క పాట గురించి చెప్తున్నారు. నీ ఊపిరితిత్తులు పాడైపోయినాయి బాబు, బాగా గంజాయి తాగుతావు అనుకుంటా, బాగా పొగకు తీసుకుంటావు అనుకుంటా, నీ కిడ్నీలు పాడైపోయినాయి, బాగా మందు తాగుతావు అనుకుంటా, నీ కిడ్నీలు స్టోన్స్ పడిపోయినాయి, నీ పేగులు ఇన్ఫెక్షన్ అయిపోయాయి, నీకు అరుగుదల సరిగ్గా అవ్వట్లేదు కదా, మలబద్ధకం ఎక్కువైపోతుంది కదా, నోట్ల నుంచి బ్లడ్ కక్కుతున్నావా, మోషన్ నుంచి బ్లడ్ బయటకు వస్తుందా? ఇదిగో మేము చెప్పిన ఒక కోర్సు వాడకపోతే కొద్ది రోజుల్లో నువ్వేమైపోవాలి? చచ్చిపోతున్నా. దయచేసి ఎగనైనా ఈ లోకం అనే వ్యసనాలకు వీపు చూపించి ఎగనైనా మేము చెప్పిన టాబ్లెట్లు వాడితే నీకు కొద్ది రోజులు ఈ యొక్క భూమి మీద ఏముంటాయి? ఏమంటారు కదండి, నోకలు ఉంటాయి అన్నారు. సరే, మరి ఎవరి మాట వినాలి? డాక్టర్ మాట ఖచ్చితంగా వినాలి, లేకపోతే తేడా పడిపోయేది మనమే. కాబట్టి వారు చెప్తున్న టాబ్లెట్లు మింగుతున్నాను, దానితో పాటు మళ్ళీ మత్తు పదార్థాలు కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇది తీసుకుంటే తగ్గిపోతున్నాయిగా, ఇది తీసుకుంటే మళ్ళీ బాగుంటుంది అనుకుంటూ సావాసం చేస్తూ జీవిస్తున్నాను. బ్యాడ్ బాయ్స్ హాయిగా పిలువబడుతున్న నాకు స్నేహితులు అధికంగా ఎక్కువైపోయారు. ఎందుకంటే చెడు వారికి ఎక్కువ ఎవరుంటారండి? స్నేహితులే బోల్డ్ మంది ఉంటారనమాట. మంచి వాళ్ళు లేరు. మంచి వాళ్ళు ఒకవేళ దారి తప్పి మా గుంపులోకి వచ్చినా సరే వాడిని కూడా కొద్ది రోజుల్లో చెడ్డవాడిగా మార్చేయడం మాకు బాగా స్పెషల్ అనమాట. ఆ విధంగా పాడు చేస్తున్నాం. ఒక బ్లేడ్ బ్యాచ్గా, దోపిడీ చేసేవారుగా, ఒక రౌడీ షీటర్లుగా పిలువబడుతూ ఎవరిని పోలీస్ స్టేషన్లో కుక్కలు అన్నట్టు తప్పుతున్నారు మమ్మల్ని ఏమో దొరికినప్పుడు అలా. ఎందుకంటే మేము చేసే తప్పులు అలాంటివి. మా కళ్ళలో ప్రియ దేవుని జనంగా మిర్చి రసాలు పిండుతూ ఉండేవారండి. మిర్చి రసం అంటే ఎలా ఉంటుంది? చాలా చల్లగా ఉంటుంది అన్న. ఎలా ఉంటుందండి? మంట అల్లల్లాడిపోతూ ఉండేవారు. మేము చేసిన తప్పులకి వారు ఇస్తున్న శిక్ష అది. మార్పు చెందరా అని చెప్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీ జీవితాన్ని మార్చుకోకపోతే ఏం చేస్తాం మిమ్మల్ని, జాగ్రత్త అని అనేక మార్లు హెచ్చరించారు. కానీ మా వెనక మన బలగము చూసుకొని మేము రెచ్చిపోతున్నాం. ఎవరయ్యా అంటే మరి మాలాంటి వాళ్ళు ఎక్కువ ఆనాడు రాజకీయ నాయకులే బలంగా వాడుకునేవారు. కాబట్టి వారు ఏం చెప్తే అది మేము లోబడిపోతున్నాం. వారి పదో పరిగెస్తే ఏం చేయడానికి ఏం సిద్ధమైపోతున్నాం. వారి మాటలు లోబడుతున్నాం, కానీ తల్లిదండ్రుల మాటలు మాత్రం లోబట్ల. మా తల్లి ఒకరోజు ఇలా అంటుంది, అయ్యా సాయి తలెత్తుకోలేకపోతున్నాం, నీ కొడుకు బతికి నేను అడుగుతున్నారు, ఏం చెప్పాలో తెలియట్లేదంటే నేను అంటున్నాను, ఎవరు కన్నమన్నారే నిన్ను అని మాట్లాడుతూ నా తల్లిని ఎంతగానో బాధ పెట్టేవాడిగా మారుతున్నానండి. నా తండ్రిని ఇదే చేతు కొట్టే మూర్ఖమైన స్వభావం ఏమైనా ఏలుబడి చేస్తుంది. నా తల్లిదండ్రుల ప్రేమను మరచాను నేను, నా తల్లిదండ్రుల కష్టాన్ని మరచాను నేను. ఎన్నిసార్లు వేలకు వెళ్ళి ఫీజులు కట్టారో, అనేక మార్లు కాళ్ళు పట్టుకుని ఎన్ని మార్లు ఫీజులు కట్టారో ఆ రోజున నేను మర్చిపోయాను. నా స్నేహితులే దేవుళ్ళు అంటున్నానండి. ఆ రకంగా ప్రవర్తిస్తున్న సమయంలో స్నేహితులు ఎక్కువైతే మంది ఉన్నారు. చాలా మంది డాంబికంగా ఏమండి బ్రతకడానికి బోల్డ్ మంది స్నేహితులు సంపాదించుకుంటారు. కాబట్టి అలాగే సంపాదించుకున్నాను. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో లెక్కలేని ఫాలోవర్స్ వచ్చేసారు. ఇంకా అహంకారం పెరిగిపోయింది. మనకేంటి ఎక్కడికైనా సలాం కొడతారో అనుకుంటూ ప్రవర్తిస్తున్న ఆ జీవితం. కానీ ఒకానొక దినాన నేను ఏదైతే విత్తనం విత్తుకున్నానో అదే ఒక పంట, బలమైన పంట కోసా. ఏ పంట? అనారోగ్యం అనే పంట. ఇలా కోస్తూ తిరుగుతున్న సమయంలో, హాస్పిటల్ తిరుగుతున్న సమయంలో నేను విజయవాడ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఏమండి నన్ను పోలీసులు వెతుకుతున్నారనే కారణం చేత అనకాపల్లి అనే ఊరు మీకు ఎవరికైనా తెలిస్తే ఆ ఊరి పక్కన కసింకోట అనే ఊరు ఉంటుంది. మా అమ్మమ్మ గారు
మా కుటుంబంలో యేసు ప్రభు వారిని మొదటగా అంగీకరించిన వ్యక్తి, బాప్తిసం పొందుకున్న వ్యక్తి. హల్లెలూయా. అనేక మార్లు అమ్మమ్మ గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు కానీ గ్రహించలేని బ్రతుకులో నేను జీవిస్తున్నాను ప్రతి దేవుని జనగమ. అయితే ఒకనొక సమయంలో ఏ ఊరైతే మా అమ్మమ్మ ఊరు ఉండేదో అక్కడ నా స్నేహితుడు సూర్యనారాయణ అని పిలువబడే స్నేహితుడు ఉన్నాడు. అయితే ఈయన నాతో పాటు తిరిగాడు, నాతో పాటు తాగాడు. అయితే ఒక రోజండి మార్పు చెంది యేసు ప్రభు వారిని అంగీకరించి యేసు అనే నామాన్ని మోసుకుంటూ నాశనం అయిపోతున్న నా జీవితం దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇదిగో పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేసిన యేసు నీ జీవితాన్ని కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నాతో పాటు దేవుని మందిరానికి వస్తావా అని ఆహ్వానం పలుకుతున్నాడు ఆ సహోదరుడు. హల్లెలూయా. నేను అంటాను, పిలిచేది ఎవరు? దేవుడే. వచ్చేది క్రైస్తవుడే, వచ్చేది దైవజనులే, వచ్చేది సువార్తికులే, వచ్చేది విశ్వాసులే అయినా వారి నోటిని వాడుకుంటుంది మాత్రము దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నాశనకరమైన స్థితిలో ఉంటుండగా ఆ సహోదరులు వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా సమాధానం యవనప్రాయములో మనం అనుకున్నట్టు డబ్బులో కాదు, స్నేహితుల్లో కాదు, లోక ప్రేమలో కాదు, వ్యసనాల్లో కాదు, బార్లో కాదు, వైన్ షాపుల్లో కాదు, మత్తు పదార్థాల్లో కాదు, కానీ నిజమైన సమాధానం, శాంతి ఎక్కడుందంటే ఇదిగో ఒక మనిషికి నిజమైన సమాధానం ఆయన సన్నిధి, దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం దాగి ఉన్నది. అది నువ్వు పొందుకోవాల్సి వస్తే రా. ఎక్కడికి? దేవుని మందిరానికి అంటున్నాడు. బంధుప్రియులు కూడా మంచిగా చెప్తారు, చెడు ఏమని చెప్తారా? ఎవరు చెడు చెప్పరు, మంచిగానే ఉంటారా బాబు అని చెప్తారు. కాబట్టి మా బంధుప్రియులు అంటున్నారు ఇలాగా, అయా సాయి నీతో పాటు చెరిగిపోయిన జీవితం ఉంది కదా, నీ స్నేహితుడు ఉన్నాడే వాడు సూర్యనారాయణ, వాడు యేసు ప్రభు అని నమ్ముకొని వాడి జీవితం భలే మారిపోయిందిరా, మేమే ఆశ్చర్యపోతున్నాం, నీ జీవితం కూడా ఏం చేస్తాడు దేవుడు? బాగు చేస్తాడు, నీవు కూడా దేవుని మందిరానికి వెళ్ళని చెప్తున్నారని. ఆ రోజు నేను అన్నమాట చాలా అహంకారంతో, అన్నం పెట్టే మా అమ్మ నాన్నే మాట నేను ఏం చేయను, ఆలకించను. నేను మీ మాట ఎవరా లెక్క చేస్తారనుకుంటున్నారు మీరు, పోండి అనుకుంటూ చాలా పెద్దవాళ్ళండి వయసులో, వారి వయసుకు మర్యాద ఇవ్వకుండా ప్రవర్తిస్తున్న జీవితం నాది. ఆ సమయంలో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న నాకు శరీరం ఇంకా బలహీనపడిపోతుందన్నమాట. నోట్లోంచి బ్లడ్ కక్కడం ఎక్కువైపోతుంది. ఆ సమయంలో మా సహోదరుడు వచ్చి ఇలా అంటున్నాడు, మళ్ళీ క్రైస్తవుడు, అయ్యా దేవుడు స్వస్థపరిచే దేవుడయ్యా, దేవుడి సన్నిధికి రా బాబు అంటే ఒక ఆదివారం పూట ఈ విధంగా వెళ్ళానండి. ఈ విధంగా దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, నేనేమో ఇంత జుట్టేసుకొని ఆయన ముందు కూర్చున్నాను అనమాట. దైవజనులు అంటున్నారు ఈ విధంగా, ఏమనంటే దైవజనులు హల్లెలూయా, దైవజనులు అంటున్నారు, అయ్యా మీకోసం ప్రార్థన చేస్తున్నాం బాబు, మీకోసం మేము కన్నీరు కారుస్తున్నాం, మీ స్వరం కూడా దేవునికి బాగా వినిపించండి, మా స్వరాలే కాదు మీ స్వరం కూడా దేవునికి వినిపించాలంటే మీరు హృదయపూర్వకంగా నమ్ముకోండి, హృదయపూర్వకంగా విశ్వసించండి. దేవుడు నీ స్నేహితుడి జీవితంలో చేసిన కార్యము ఆయన నీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా. యవ్వన ప్రాయంలో మీరు దేవుని చేతిలో బాణముగా ఉండాలి. ఇదిగో మీరు బలహీనులుగా ఉన్నారు బాబు, దేవుడు బాగు చేస్తాడయ్యా. యవ్వన ప్రాయంలో దేవుని చేతిలో బలవంతులుగా మీరు ఉండాలి. మీరు బలహీనులుగా వ్యసనాలకి తాకట్టు పెట్టుకుంటున్నారు మీ జీవితాలు, ఈ తాత్కాలికమైన ఆనందం కోసం మీ జీవితాలు పోగొట్టుకుంటున్నారు. యవ్వన ప్రాయంలో ఉన్న బలము దేవుని కోసం ఉపయోగిస్తే మీ యొక్క జీవితం బాగుంటుంది, విలువ బాగుంటుంది బాబు. అనేక మార్లు అనేక విధాలుగా ప్రేమతో ఏమని గద్దించారండి, కానీ ఆ గద్దింపు మాటలు మాకు చాలా చేదుగా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ లోకం అనే శనిగిపాటి ఆనందమే మాకు ఎక్కువ బాగుందనిపిస్తుంది. ఈ మమ్మల్ని నాశనం చేసే జీవితాలే అవే మాకు సూపర్ అంటున్నాం. ఈ లోకంలో కనబడే ప్రేమే అదే మాకు నిజమైన ప్రేమను అనుకుంటున్నాము అండి. ఒకనొక సమయంలో ఆనాడు నా భక్తి ఎలా ఉండేదంటే దేవుని సన్నిధికి ఏదో పేరుకే వస్తున్నాను తప్ప మారు మనసు లేని జీవితం. ప్రియ దేవుని జనాంగమా, దైవజనుల దగ్గర మాత్రం అయ్యగారు వందనాలండి అని వంగిపోతున్న జీవితమే తప్ప మందిరము దాటి బయటికి వెళ్ళంగానే ఒక వేషధారణ బ్రతుకు, ఇక్కడికి వచ్చి యేసునామాన్ని స్మరిస్తున్నానే తప్ప ఆ నామం ఉన్న శక్తిని ఎవరిని పొందుకునేవాడుగా నేను జీవించట్లేదు. యేసునామాన్ని ఉచ్చరిస్తున్నాను దేవుని సన్నిధిలో, మళ్ళీ అదే నోటితో బయటికి వెళ్ళిపోయి ఇదే నోటితో బూతులు మాట్లాడే వ్యక్తిగా, ఇదే నోటితో అబద్ధాలు చెప్పే వ్యక్తిగా, ఇదే నోటితో అందరిని హేళన చేసే వ్యక్తిగా బ్రతుకుతున్నాను. ఏమండి, బయట ఒకలాగా లోపల ఒకలాగా, అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు, ఆ యొక్క పడవ మీద ఒక కాలు ఈ పడవ మీద ఒక కాలు అనుకుంటూ 2 పడవల మీద కాలేసే వ్యక్తిగా, ఒక వేషధారణ జీవితం, ఒక రహస్య పాపం చేస్తూ 4 కోళ్ళ మధ్య నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటూ చేస్తున్నాను. ఏంటో తెలుసా? చాటింగ్లు, ఆన్లైన్లో చాటింగ్లు.
ఏమంటే ఈ ఆన్లైన్ అనేది చాలా భయంకరమైనదండి, ఈ సోషల్ మీడియా. ఎందుకంటే ముఖం తెలియని వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళ ప్రొఫైల్ నిజము కాదు, అక్కడ కనపడేది ప్రొఫైలే నిజమనుకుంటాం, కానీ వెనకమాల ఉన్న ప్రొఫైల్, నిజమైన ప్రొఫైల్ చాలా వేరే ఉన్నది. అయితే ఆ రోజు దేవుడు మాటలు వినపడుతున్న యవ్వన ప్రాయంలో ముందు కూర్చునేది కాదు, వెనకమాల కూర్చునేవాడిని కాబట్టి అక్కడ ఫోన్ నొక్కుంటున్నాను. నేను ఫోన్ నొక్కుంటూ నా జీవితం నా ఇష్టం అనుకుంటూ అంటున్నాను తప్ప అక్కడ వినపడుతున్న దేవుడి మాటలు సూటిగా నాకునే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా రహస్య పాపాలు చేసింది నాకు తెలుసు, ఇంకెవడికి తెలియదు. కానీ దైవజనులు ప్రేరేపించి దైవజనుల నోటిని బోరగా వాడుకుని దేవుడు నేను ఏదైతే చేస్తున్నానో సూటిగా మాట్లాడుతున్నాను. మీకు ఎప్పుడైనా అనిపించింది అలాగా? అరే ఏంటి అయ్యగారు ఏంటి నా గురించి మాట్లాడుతున్నారు? అరే నేను చేసింది ఎవరికి తెలియదు కదా, అరే ఎవరికి తెలియదు కదా, నేను ఎవరికి చెప్పలేదు కదా అని ఎప్పుడైనా మీ మనసులతో మీరు మాట్లాడుకునండి. వాక్యం వినపడేటప్పుడు దైవజనులకు తెలియదు, కానీ దైవజనుల నోటి నుంచి దేవుడు ఎవరితో మాట్లాడతారు? మనతో సూటిగా మాట్లాడుతారు. ఎందుకు తెలుసా? దేవుడు ప్రేమతో గద్దిస్తారండి. ఇక్కడైనా లోబడతారేమోనని, ఇక్కడైనా మారు మనసు పొందుకుంటామేమోనని దైవజనుల ద్వారా దేవుడు గద్దిస్తున్నా సరే గద్దింపు లేని వాడిగా జీవిస్తూ ఇష్టానుసారంగా రెండు పడల మీద కాలు వేస్తున్న యవ్వన ప్రాయంలో ఉన్న బలాన్ని మళ్ళీ చీకటైన పాపానికి ఖర్చు పెట్టేవాడిగా జీవిస్తూ దేవుని సన్నిధిలో ఏమంటున్నానండి? యేసయ్య అదే నడుతూ మళ్ళీ బాధ పెడుతున్నాను దేవుణ్ణి. ఇలా అంటుండగా దేవుని సన్నిధికి వచ్చే నేను ఆత్మీయులతో సావాసం చేయట్లా. ఎవరితో సావాసం చేస్తున్నా? ఇందాక మనం మొదటగా మాట్లాడుకున్నాం కదా, చదువు వచ్చినోడితో సావాసం చేస్తే చదువు వచ్చింది, త్రాగుబోతుతో సావాసం చేస్తానయా అదే అవుతా, తిరిగిబోతుతో సావాసం చేస్తే ఖచ్చితంగా అదే అవుతా, భక్తుడితో సావాసం చేస్తే ఎందుకంటే వారు ప్రార్థనలో మండుతారు కాబట్టి ఎప్పుడు ఆ మండే గుంపులో మనం వెళ్తే ఆటోమేటిక్గా మనం కూడా మండేవారుగా ఉంటాం. కానీ ఎంతసేపు సండే భక్తే ఉంటుంది నా జీవితంలో అంటే ఆదివారం పూటే వచ్చేవాడిగా నేను జీవిస్తున్నాను. మిగతా రోజులు బైబిల్ ఎక్కడ ఉండేదంటే మూల ప్రాంతంలో ఉండేది. చదువు వచ్చి వేలకు వెళ్ళి తాకట్టు పెట్టి మరి ఏమని చదివించారు. ఆ చదువు నేను ఏమండి వాక్యము ధ్యానము కోసం నేను ఉపయోగించట్లా. చదువు దేనికోసం? చాటింగ్, ఫేస్బుక్, స్టోరీలు, డీజేలు అనుకుంటూ ఇటుతోనే నా జీవితం ఉంటుంది. ఒక్కనొక్క సమయంలో నేను అనుకుంటున్న భక్తి ఏంటంటే దేవుని సన్నిధికి వస్తున్నా కదా, ఎంతో కొంత కానికిచ్చేస్తే ఈ దేవుడు ఈ భక్తి సరిపెట్టుకుంటారని అనుకుంటున్నాను. లేఖనాలు వినపడుతున్నాయి, అయ్యా ఆకాశం భూమి ఎవరిది? నాదేరా నాయన, నాకు కావాల్సింది నీ యొక్క హృదయ అర్పణ, అది కావాల్సిందా. కానీ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నా ఈ అర్పణ అర్పించట్లేదు. ఏ అర్పణ? హృదయ అర్పణ అర్పించట్లేదు. హృదయంలో దేవునికి స్థానం ఇవ్వట్లేదండి. వ్యర్థమైన వాటికి మాత్రమే స్థానం ఇస్తూ ఉన్నాను. అవే నిజమైన ప్రపంచం అనుకుంటూ ఒక భ్రమలో బ్రతుకుతున్న ఆ సమయంలో లోకంలో ఏమైనా తిరుగుతున్నా నేను లోకస్తులతో సావాసం చేస్తున్నాను. ఒకరోజు ఫోన్ వచ్చింది, దేవుడు మాకు ఎలాగే వినపడుతున్నాయి, నాకేం పట్టింది అనుకుంటూ ఎగిసేసి అలా బయటికి పోతున్నాను. ఎక్కడికి? ఆ రోజు నేను వెళ్ళింది మరణ ఛాయలోనికి. ఆ రోజు నేను జీవ మార్గాన్ని విడిచిపెట్టి స్నేహితులతో, లోక స్నేహితులతో, మత్తబాబులతో తిరిగిన నేను ఆ రోజు ఆ కారులో వెళ్తే మరణ ఛాయల్లో పడ్డానండి. కారు బలమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ కారు బాగా డ్యామేజ్ అయిపోయింది. కానీ అందరూ ఏ విధంగా అనుకుంటున్నారు, చనిపోయి ఉంటారు అందులో ఉన్నవారు, ఎందుకంటే కారు బాగా డ్యామేజ్ అయిపోయింది అనుకున్నారు. కానీ అందులో ఉన్న మాకు మాత్రం ఏ ఒక్కరికి ఎటువంటి హాని జరగకుండా చాలా క్షేమంగా అవుతాము. ఆ క్షేమంగా ఉన్నప్పుడు మేము అనుకునే మాటలు ఏంటంటే ఇది కేవలం నా స్కిల్, ఇది కేవలం నా యొక్క ఏంటంటే లక్, ఇది కేవలం నాకున్న అదృష్టము, నాకున్న సుడి అనుకుంటూ ఈ మాటలతో పక్కగా గడుపుతున్నాను అన్నమాట. కానీ క్రైస్తవుడు అనే మాట ఎదుగుతా, ఇది కేవలం దేవుని కృప. నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు అంటే దేవుని కృప, నువ్వు సజీవ లెక్కలో ఉండండి. ఎందుకంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు. ఎక్కడైనా నీ యొక్క జీవితం మార్చుకుంటావేమో మరొక అవకాశం ఇస్తున్నాడు. ఎవడస్తుడా ఎక్కడైనా దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్క పెట్టుకోరా బాబు అనుకుంటూ ఈ విధంగా మాట్లాడుతున్నా సరే ఆ మాటలు ఏం పట్టించుకుంటా, మాకు తెలిసిలేవా భక్తి, మేము చేస్తున్నాం భక్తి, వచ్చి పరిచయం చేస్తున్నాం, పరిచయం చేయ బాగా ఉంది. కానీ ఆ చెయ్యి వేసే చెయ్యి బాగానే వేస్తున్నాం కానీ పరిచయం, కానీ ఆ చెయ్యి ఎలా ఉంది తెలుసా? ఎంతో అపవిత్రంగా ఉందా సాయి? దేవుడు కోరుకునే పరిచయం అది కాదురా. దేవుడు కావాల్సింది నీకు నువ్వు సమర్పించుకోవాలి దేవునికి. నీ హృదయంలో దేవునికి స్థానం వస్తాయి. నువ్వు చేసే భక్తి కదరా, ఇది నిజమైన భక్తి కదరా. భక్తులు ఉన్న శక్తి నువ్వు గ్రహించట్లేదురా. అయ్యా మారు మనసు తగిన ఫలాన్ని ఫలించమంటున్నాడు దేవుడు, దయచేసి మా మాట ఏంట్రా అనుకుంటుంటే ఇటువంటి మాటలు నాకు నచ్చట్లేదు. స్నేహితులు ఏం చేస్తున్నాడు? ప్రేమతో గద్దిస్తున్నాడు. ఆ గద్దింపు నాకు నచ్చట్లేదండి. ఎందుకంటే నాకు ఎక్కువ ఈ మాటలే బాగుండేవి. మామ రా బయటికి వెళ్దాం, మామ తాగడానికి వెళ్దాం రా, మామ తిరగడానికి వెళ్దాం రా, రారా అమ్మాయితో పాపం చేద్దాం, ఇటువంటి మాటలు నాకు వినిసంపుగా ఉండేవి తప్ప మంచిగా బతుకురా బాబు అంటే ఆ మాటలు నాకు నచ్చట్లేదు. ఇప్పుడు దేవుని జనంగా ఆ రకంగా రహస్యంగా పాపం చేస్తున్నాను. ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధి. ఒక క్రమం ఉండేది కాదు ప్రియ మనిషి.
అందరూ ఏమండి ఎంతో ఆసక్తితో దేవుని మందిరానికి వస్తుంటే అనేకులు ఆత్మలు ప్రవేశించిపోతుంటే ఏమండి నేను అనుకునేవాడిని వీళ్ళేంటి ఇలా గెంచుతున్నారు, ఆమెమో ఇంటికి ఇలా కన్నీటితో ప్రార్థన చేస్తుంది, కన్నీటి యొక్క విలువ నాకు ఆనాడు గ్రహింపు లేదు, కన్నీటి ప్రార్థన చేస్తుంటే వీరేమైనా జిండు బొమ్మలు రాసుకున్నారేంటి వీళ్ళ కళ్ళకి అనుకుంటూ కామెంట్ చేసేవాడుగా జీవిస్తున్నాను, ఏమేంటి ఎలా గెంచుతుంది, ఏమైనా దెయ్యం పట్టుకుంది ఏంటి అనుకుంటూ ఇలాంటి కామెంట్ చేసే వ్యక్తిగా ఉన్నాను తప్ప వారు ఏదైతే యేసుని కలిగి జీవిస్తున్నారో, వారు ఏవైతే ఏమండి అభిషేకం ద్వారా నూతనమైన ఆత్మను పొందుకుంటున్నారో ఆ అనుభవంలోకి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే దేవునికి నాకు మధ్య ఏలుబడి చేస్తున్న ఆ పాపం అనే బండను ఒప్పుకోవట్లేదు. నేను ఇంకా పాపం అనే ఏం చేస్తుందంటే గొయ్యి తీసి కప్పెట్టుకునేవాడుగానే జీవిస్తున్నాను తప్ప ఈ నోటితో ఏమండి ఒప్పుకోవట్లేదు. నేను చేసిన అతిక్రమంలో ఒప్పుకోవట్లేదు. ఇంకా దాచిపెట్టుకునేవాడుగానే ఆ పాపాన్ని ఇంకా భుజం మీద భారంగా మోసేవాడుగానే జీవిస్తున్నాను. పైకి మాత్రం నేను బాగానే ఉన్నానని ప్రవర్తిస్తున్నాను, బయట బట్టలు వేసుకుని వచ్చేవాడుగా ఉన్నాను తప్ప అంతరంగం అంతా ఎలాగండి శుద్ధి లేని వాడిగా, పాత్ర లోపల ఏమండి బాగాల పైన మాత్రం మెరుస్తూ వ్యక్తిగా జీవిస్తున్నాను అనమాట. మనుషుల దగ్గర అబ్బా సాగర్ చర్చికి వెళ్తున్నానా అని అనిపించుకోవడానికి అంటున్నాను తప్ప దేవుడు మెచ్చుకునే భక్తి మాత్రం నేను చేయట్లేదు. ఇప్పుడు దేవుడు మనిషి ఆ రోజు ఏం జరిగిందంటే దైవజనులు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేస్తే నేను స్వస్థత పొందుకున్నాను, బలము పొందుకున్న తర్వాత ఆ బలం ఏదైతే ఉందో నేను దేవుడు ఖర్చు పెట్టట్లేదండి. ఆ బలము, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన స్వస్థత, ఆరోగ్యము మళ్ళీ లోకానికే ఖర్చు పెట్టేవాడుగా నేను మారిపోయాను. మళ్ళీ పాపానికే ఖర్చు పెట్టేవాడుగా మారిపోయాను. ఎంత అజ్ఞానంగా జీవించేవాడిని తెలుసా? కళ్ళున్నా కూడా గుడ్డివాడిని నేను. ఎందుకో చెప్తున్నా, సిగరెట్ పెట్టె మీద టొబాకో కాసెస్ క్యాన్సర్ అని నాకు కనపడుతున్నా సరే నేను తాగే గుడ్డోని, నేను కళ్ళున్నా గుడ్డోని. ఈ యొక్క మద్యంతో సేవించమంటారా, ఆల్కహాల్తో సావాసం చేస్తాను చచ్చిపోతాని ఆ మందు బట్టల మీద హెచ్చరిక కనపడినా చూస్తూ తాగే నాకేం కాదులే అనుకుంటూ ఎవరిని తాగే ఒక వెర్రివాడిగా జీవిస్తూ వాటికి బానిసైపోయిన వాడిగా నెమ్మది లేకుండా జీవిస్తున్నాను. అనేక మార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళానని చెప్పాను కదా, ఇందాక మనం వాక్యం చదువుకున్నాం కదా, ఏమని ఎన్ని మార్లు కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసినా వాటిని ఏం చేస్తాడు ఆ వ్యక్తి? తుత్తునీయులుగా తెంపేసుకుంటాడు. అంటే ఎన్ని మార్లు స్టేషన్కి వెళ్ళినా, ఎన్ని మార్లు కొట్టించుకున్నా, ఎన్ని మార్లు ఇబ్బంది పెట్టినా సరే వాటిని మేము లెక్కే చేయని వ్యక్తిగా జీవిస్తూ సమాజంలో సంచరించే వ్యక్తులుగా, సమాధుల్లో గడిపే వ్యక్తులుగా, కొండల మధ్య సంచారం చేసే వ్యక్తులుగా మా బ్రతుకులు ఉంటున్నాయి. అపవిత్రాత్మతో పీడిపోబడుతూ ఏం చేస్తున్నాం? మా శరీరాల్ని అపవిత్రపరుచుకుంటాం. వీటితో వ్యభిచార గృహాల్లో జారతోనే పాపం చేస్తూ పెళ్లి కాకుండా పేషిడికి పాటు ఆనందాల కోసం ఈ శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాం. లేఖనాల్లో దేవుడు మాట్లాడుతున్నాను, ఓ యవనస్తుని బలము స్త్రీలకు మాక అని ఎన్ని మార్లు లేఖనాల్లో హెచ్చరికలు వినపడినా సరే ఈ మాటను మాకు కాదు అనుకుంటూ దులిపేసుకునే జీవితాలే జీవిస్తున్నాను తప్ప దేవుడు నాతో నేను మాట్లాడే ఎక్కడైనా సరే దేవుడు మాటకు నేను లోబడాలి అనే ఆలోచన నేను యుక్తిగా జీవిస్తూ ఆ రకంగా గడుపుతున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? దేవుడి జనకమా దేవుని సన్నిధికి మళ్ళీ వీపు చూపించి అవసరం తీరిపోయిందిగా, బలం వచ్చేసింది కదా, ఇంకా దేవుని సన్నిధికి వీపు చూపించి దైవజనులు కాచిన కన్నీరు, ప్రార్థన, వారు పడిన ప్రయాసకి ఎటువంటి విలువ ఇవ్వకుండా మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ లోకం అనే యొక్క జీవితమే నాకు బలం అయిపోయింది. లోకమే నాకు సన్నం అనుకుంటూ బ్రతుకుతున్నాను. ఆ సమయం నేను అనుకుంటున్నాను ఎందుకు తెలుసా? నాకు బలం ఉంది కదా, ఇది నా ఇష్టం అంటున్నాను తప్ప ఇది దేవుడిచ్చిన బలం. ఇక్కడైనా కృతజ్ఞత కలిగి ఆయన కొరకు నేను జీవించాలి అనే ఆలోచన అనేది రావట్లేదు ఇప్పుడు దేవుడి నగమా. అయితే ఒకనొక సమయంలో డబ్బు మీద నాకు వ్యామోహం ఎక్కువైపోయింది. డబ్బు ఉంటే చాలు అంటున్నాను, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అంటున్నాను, డబ్బు ఉంటే ఏ రకంగా అయినా సరే మనం కొనసాగించవచ్చు ఈ భూమి మీద అనుకుంటూ బిల్డప్ మాటలు మాట్లాడుతున్నాం, అహంకారంతో మాట్లాడుతున్నాం. అక్రమంగా కంచి సంపాదించిన డబ్బు, అక్రమంగా దొంగతనం చేసిన డబ్బు, మనుషుల్ని మోసం చేసి సంపాదించిన డబ్బు అధికంగా ఉన్నా సరే మీకు ఒక విషయం చెప్పిన, ఆ డబ్బుతో ఒక రాత్రి మంచి యొక్క నిద్రను కొనలేకపోయే స్థితిలో ఉన్నాను నేను ఆనాడు. డబ్బు ఉంది కానీ ఆ రోజు నా జీవితంలో ఆ డబ్బుతో పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని కొనలేని బ్రతుకులో జీవిస్తున్నాను. ఆ సమయంలో డబ్బు ఉన్నా కూడా ఆ సమయంలో ఒక హృదయంలో ఒక నిజమైన తృప్తిని నేను కొనలేకపోతున్నాను. ఆ సమయంలో డబ్బు ఉన్నా కూడా ఏం కొనలేకపోతున్నాను? మంచి ఆహారాన్ని భుజించలేకపోతున్నాను అండి. చాలా డబ్బు అయితే ఉంది నా దగ్గర, కానీ ఏం లేదు, ఆహారం కూడా భుజించలేకపోతున్నాను. డబ్బుని వెంపర్లాడుతున్న జీవితము. ఆ డబ్బు ఉన్నప్పుడు అధికంగా స్నేహితులు ఉన్నారు, డబ్బు ఉన్నప్పుడు అందరూ నా పక్కన ఉన్నారు, డబ్బు బలం ఉన్నప్పుడు అందరూ పక్కన ఉన్నారు. కానీ బలము పోతుంది ఒక పక్క, ఎందుకంటే ఈ యొక్క వ్యసనంతో మళ్ళీ సావాసం చేస్తున్నాను కదా. అయితే ఒక భక్తి మొదలు పెట్టానంటే ఏమన్నా తెలుసా? స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది దేవుడికి. ఈ భక్తి దేవుడికి మెచ్చుకుంటాను అనుకుంటూ ఒక పక్క ఏం జరుగుతుందండి? స్నానం. ఆ తర్వాత ఏంటండి?
ప్రార్థన. మీరు అనుకోవద్దు ఏదో ఏకాంతంగా దేవుడితో గడిపేస్తున్నాను నేను మీరు అనుకోవద్దు. ఆ ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన. ఒక నిజమైన మొర అయితే నోట్లోంచి వచ్చేది కదా ప్రియ దేవుని జనగా. ఏమంటున్నాను తెలుసా? ఏమండి, యేసయ్యా నేను గంజి కొనుక్కోడానికి వెళ్తున్నాను, ఏ పోలీసులు దొరకకుండా నాకు మీ సహాయం మీ కాపుదల కావాలి అంటున్నానండి. ఏమంటున్నానండి? ఏంటండి ప్రార్థన? గంజి కొనుక్కోడానికి వెళ్ళిపోతా, యెహోవా ఈరే అంటున్నాను. నేను గంజి కొనుక్కు వెళ్ళిపోతా, నువ్వే నాకు తోడై అంటున్నాను. ఇది నేను భక్తి అనుకుంటున్నాను ప్రియ దేవుని జనాంగమా. అది నేను భక్తి అనే భ్రమలో జీవిస్తున్నాను. ఒక నిజమైన మొర రావట్లేదు, పాపం అనే పని ఒప్పుకోవట్లేదు. ఏమండి, ఇంకా 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 అతిక్రమములు చేసుకుంటూ ఇంకా పాపం దాసులుగా జీవిస్తున్న సమయం, దేవుడిచ్చిన బలాన్ని మళ్ళీ లోకానికి ఖర్చు పెడుతున్నాను, దేవుని మందిరానికి వెళ్ళట్లేదు. ఒకనొక సమయంలో ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, ఒరే నువ్వు చేసేది భక్తి కాదురా నాయన, ఒకసారి దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధి సహవాసంలో జీవించు, వాక్యం వింటు వల్ల నీకు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వాక్యం వింటు వల్ల నేను రక్షింపబడుతావు. నువ్వు చేసేది భక్తి కాదురా అంటే నేను అంటున్నా, ఒరే అందరి దేవుళ్ళు ఒకటే, అందులో యేసు ప్రభు కూడా ఒకటే అనాలి. మాకు తెలిసిన జీవితం, మాకు తెలిసిన భక్తి అనుకుంటూ తుణీకరిస్తున్నాను. నేను తుణీకరిస్తుంది ఎవరిని? యేసుని, దేవునండి మనం తుణీకరిస్తుంది. దేవుడు లేఖనాలు వినపడుతున్నా, గద్దింపు వినపడుతున్నా, ఆ గద్దింపు లోబడకుండా ఈ యొక్క సిరిగిపడి ఆనందాలే బాగున్నాయి అనుకుంటూ ఎవరి పాపానికి దాసుడవుతున్న జీవితం అది. ఒకనొక రోజు 70 అయిపోయింది తెలుసా? అయిపోయింది. 70 అయిపోయిన తర్వాత ఎవరుండరు పక్కన? ఎవరు ఉండరు, ఏ ఒక్కరు ఉండరు. నేను అనుకుంది అప్పుడు భ్రమలో అందరూ నా వెంట ఉంటారు, నాకు బలం ఉంది, బలగం ఉంది, నాకేంటి అనుకుంటూ, నా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు అనుకుంటూ అనేసుకున్నాక, కానీ ఒకనొక దినాన్ని ఎవరో లేని పరిస్థితి. ఆ రోజు కరోనా కర్ఫ్యూ అండి. మీ ఊరు వచ్చిందా కరోనా? వచ్చిందమ్మా? వచ్చిందా? వచ్చి ఏం చేసింది? ఏమండి, చాలామంది కరోనాకి బలి అయిపోయిన వారు అనేకులు ఉన్నారు. మన చుట్టాల్లోనే, మన బంధు ప్రియులు చాలామంది ఉన్నారు కదా. మా ఇంటి పక్కన శ్మశానం ఉండేదండి. ట్రిప్కి 20-30 సవాళ్ళు లైన్గా పెట్టి పెట్రోల్ కోసం కాల్ చేసేవాళ్ళు. దూపం ఇలా వెళ్తూ ఉండేది. బంధువులు రావడానికి కూడా ఇష్టపడల, చూడడానికి కూడా. ఇంకో విషయం చెప్పిన, వాళ్ళ శరీరాల మీద ఉన్న బంగారం కూడా తీసుకోవడానికి కాళ్ళు పేరు ఒక్కొక్కరు. అంతలా భయపెట్టింది కరోనా. కానీ నేనంటాను, డబ్బు మీద వ్యామోహంతో పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని ఏజెన్సీ ప్రాంతానికి బయలుదేరాను. ఎవరిని మోసుకుంటూ వెళ్తున్నాను? ఎక్కడికి? అపవిత్రమైన స్థలాల్లో దేవుని మోసుకుంటూ వెళ్తున్నాను. నేను అనుకుంటున్నాను, దేవుడు నాకు తోడై ఉన్నాడులే, బైబిల్ నా పక్కన ఉందిగా, దేవుడు నాకు తోడై ఉన్నాడులే, ఏ పోలీసు దొరకకుండా వెళ్ళిపోవచ్చు అనుకుంటూ అలాగే వెళ్ళానండి. 262 కేజీలు గంజాయి తీసుకువెళ్ళాను. అప్పుడు డబ్బు సంచి పడిపోద్ది అనుకుంటూ ఒక దురాశతో చూస్తున్న సమయం అది. ఆనాడు మోసం ఎదురవుతున్న సమయంలో హైదరాబాద్ తెలుసుగా మీకు, హైదరాబాద్లో NGBS అని పెద్ద బస్ స్టాండ్ ఉంది, మహాత్మా గాంధీ బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్లో ఫుట్పాత్ మీద లైన్గా అడుక్కునేవారంటే వారి పక్కన పడుకునే స్థాయికి నా బ్రతుకు వెళ్ళిపోయిందండి. డబ్బు రాలా, ఆఖరికి నా బతికేమైందండి? ధనాపేక్ష నేను ఎక్కడ తీసుకువెళ్ళిందండి? గొప్పలకు పోయి బతికానుగా, డాంబికంగా బతికేగా, స్థలం కొట్టించుకుని బతికేగా, సాయాన్ని బతికేగా, ఆ సాయన్న బతుకు ఒక అడుక్కునేవాడి బతుకులా మారిపోయింది. ఆ సమయంలో నా చేతిలో బైబిల్ ప్రేయర్ ఉందండి. పైన అలంకరణ మార్చేసా, మళ్ళీ నూనె రాసేసా, పైన బట్టలు మార్చేసుకున్నా, ఒక అడుక్కునేవాడిగా ఏమంటే అడుక్కుంటున్నాను అన్నమాట. ఛార్జీలు డబ్బు లేక విజయవాడ రావడానికి మొత్తానికి అడుక్కునేవాడిగా విజయవాడ ప్రాంతం వచ్చిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, ఏదైనా సరే ఎవరితో పంచుకుంటాం? స్నేహితులతోనే కాబట్టి పంచుకుంటాం. ప్రతి మాట స్నేహితులతో పంచుకుంటాం. ఇదిరా సంగతి అంటే ఒక్కొక్కరు వీపు చూపిస్తూ మొదలు పెడతా ఉన్నారు. ఆ తర్వాత అందరూ దూరం అయిపోయారు. ఆ తర్వాత ప్రేమించానండి, ఒకరిని ప్రేమించాను, ఎవరో కాదు. ఇందాక ఫేస్బుక్లో చాటింగ్ చేస్తున్నాను కదా, ప్రొఫైల్ ఒకటి వాళ్ళ జీవితంలో కనబడే సింగిల్ కనబడి, కానీ నేను ప్రేమించింది పెళ్ళి అయిపోయిన వారిని ప్రేమించాను. ఆమె పెళ్ళి అయిపోయింది, ఆయన నేనేం చేస్తున్నాను? ఆమెని ప్రేమిస్తున్నాను. పరాయవాడి యొక్క భార్యను కోరుకున్నాను, పరాయవాడి యొక్క సొత్తును కోరుకున్నాను. ఆనాడు హెచ్చరికలు వినపడినా సరే నేను గ్రహించలేకపోయాను. ఏంటి ఆ హెచ్చరిక? పరాయవాడి యొక్క భార్యని ఆశించిన ఎడల ఆ మార్గం నిన్ను నాశనానికి దారితీస్తుంది. ఏంటి ఆ హెచ్చరిక? ఓ భర్త, కేవలం నీ శరీరం మీద కేవలము నీ భార్యకి తప్ప పర యొక్క ఆడదానికి అధికారం లేదు. ఓ భార్య, కేవలం నీ శరీరం మీద కేవలం నీ భర్తకి తప్ప పర యొక్క పురుషుడికి అధికారం లేనే లేదు బాబు అనుకుని ఇటువంటి హెచ్చరికలన్నీ మరచిపోయాను కదా. ఇప్పుడు నేను వెళ్తున్న మార్గం సరైన మార్గం అనుకుంటున్నాను ఆనాడు, కానీ నేను వెళ్తున్న మార్గం నాశనకరమైన మార్గం అని గ్రహింపలేకుండా ఈ శరీరము దేవుడిచ్చిన బలాన్ని మళ్ళీ ఎక్కడ ఖర్చు పెడుతున్నానండి? భార్య దగ్గర ఖర్చు పెడుతూ ఇంకా పాపాన్ని మూట కట్టుకుంటున్నాను. అయితే ఆనాడు ఆ యొక్క ప్రేయస్ కూడా దూరం అయిపోయింది, ఆ ప్రేమ కూడా విఫలమైపోయింది. ఏంటి ఒక్కొక్కరు తునికరిస్తున్నారు. ఈ సమయంలో నా హృదయం అంతా భారంతోనూ, వేదనతోనూ, కలవంతోనూ ఒక రకమైన బరువు అండి. అయితే నేను అనుకుంటున్నాను, ఇటువంటి పరిస్థితుల్లో ఆనాడు సినిమా హీరో చేసిన పని మళ్ళీ చేద్దామని మళ్ళీ అదే మత్తు పదార్థాల దగ్గరికి వెళ్ళాను. ఈ యొక్క మత్తు పదార్థాలు నాకు సమాధానం ఇస్తాయేమనుకుంటూ మళ్ళీ అదే మత్తు పదార్థాల దగ్గరికి
లేదండి. అయితే ఒక రోజు ఏమైందో తెలుసా ప్రియ దేవుని జనంగా, ఒక వెర్రివాడిగా నన్ను మార్చేసి, ఒక పిచ్చి పట్టిన వాళ్ళగా నన్ను మార్చేసి, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, ఇలా చూస్తున్నాను. అనేక మంది స్నేహితులు, వేల మంది స్నేహితులు కలిగి జీవిస్తున్నాను. నా బ్రతుకులో ఒంటరి వ్యక్తిని జీవిస్తూ ఆ సమయంలో నా పక్కన నిలబడింది అమ్మ నాన్న నిలబడ్డారు. ఎవరండి? అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. అరే నీ దగ్గర ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదురా బాబు, మేము కూర్చొని నువ్వు మమ్మల్ని పెంచాలి, కానీ ఇంకా మేమే కష్టపడుతున్నాం, నువ్వే తింటున్నట్టుగా ఉన్నావు సాయి. మాకు తినడంలో గొప్ప, మాకు నష్టమేం కాదు, కానీ నీ జీవితం పాడు చేసుకున్నావు చూడు, అదే మాకు బాధగా ఉంది. అయినా సరే ఇగో మా మెడలో ఉన్న మంగళసూత్రం తీసుకుని అమ్మేసుకుని సరే హాస్పిటల్కి వెళ్ళరా, నేను ఇలా చూడలేకపోతున్నాను అని మా అమ్మ అంటుందండి. మా అమ్మగారు మా నాన్నగారు ఎంతో బాధపడుతున్నారు. వారంతా ప్రేమ చూపిస్తున్నా నేను అంటున్నాను, అయ్యో నా ప్రేయసి దూరం అయిపోయింది, అయ్యో నా స్నేహితులు దూరం అయిపోయారు అని వారి గురించి ఆలోచించేవాడికి నేను బ్రతుకుతున్నాను తప్ప, ఎవరి నా తల్లిదండ్రులు ఎంత కన్నీరు కార్చారు నా గురించి, ఆ యొక్క గ్రహింపు లేని ఒక వెతిపడిగా జీవిస్తున్నాను. కానీ ఆఖరికి ఎవరున్నారు నా పక్కన? అమ్మ నాన్నే ఉన్నారు. తన కడుపులో పుట్టి ఎంతో బాధ పెట్టినా సరే, వారిని కన్నీరు మిగిల్చినా సరే, వాళ్ళు ఏమంటారంటే నువ్వు బాగుపడరా, మాకు అదే కావాలంటున్నారని. వారికి ఆశ నేను నెరవేర్చట్లేదు అన్నారు. ఎందుకంటే నాకు ఈ లోక ప్రేమ ఎక్కువైపోయింది. ఈ లోక ప్రేమ నన్ను ఒక రోజు అంటే దానివాడు ఏమని తెలుసా, నీ ప్రేమ విఫలమైపోయింది కదా, చచ్చిపో అని ఈ లోక ప్రేమ నన్ను ప్రేరేపిస్తుంది. ఈ లోక ప్రేమ ఏమంటుందంటే చచ్చిపో అని ప్రేరేపిస్తుంది. ఇంకో పక్క ఏమో నువ్వు ఏదైనా చేయగలవు సాయి, వెళ్ళి అమ్మాయిని చంపేసి అనే ఒక ఆలోచన, నిన్ను మోసం చేసింది కదా ఈ అమ్మాయి, వీళ్ళు చంపేశారా అనే ఒక ఆలోచన వస్తుంది. ఇదే ఆలోచనకి అనేక మంది ప్రభావితులయ్యి ఏమండి వార్తల్లో చూడట్లేదా, ప్రేమ విఫలమైపోయింది, ప్రేమ ఉన్నది అని చెప్పేశాడు అమ్మాయిని, ప్రేమ విఫలమైపోయిందని, ఇదిగో మా స్నేహితుడు వేసుకొని చచ్చిపోయాడు అనే ఒక న్యూస్లు చూడట్లేదు తమ్ముడు. నా స్నేహితుడు అనేవాడు ప్రస్తుతం అనేక మంది యవనస్తులు చచ్చిపోతున్నారా బైక్ యాక్సిడెంట్లు వాటిలో. నీవు కూడా ఎప్పుడో చనిపోవాల్సిన జీవితం సాయి, నీ జీవితము ఆ బైక్ యాక్సిడెంట్లోనే చచ్చిపోతాను మేము అనుకున్నాం. ఇదిగో నువ్వు ఇష్టానుసారంగా బైకులు అనేక మార్లు నువ్వు ఇష్టానుసారంగా నడిపేవాడు కదా, ర్యాష్ డ్రైవింగ్ చేసేవాడు కదా, ఆ డ్రైవింగ్లో నువ్వు చచ్చిపోయేవాడు అనేవాడు. అదే విధంగా నడిపేవాడిని. ఆ వీడియో నేను ఆ రకంగా నడుపుతూ ఉండేవాడిని. ఈ రకంగా నడుపుకునేవాడిని ఏంటో తెలుసా, ఇదంతా స్టైలు, ఇదంతా ఇగో బండి ఇలాగే తోలాలి, అందరూ 2 చేతులతో తోలుతారు, నేను ఎన్ని చేతులతో తోలుతాను, ఒక చేతులతో తోలుతాను, ఇది నా ఇష్టం అనుకుంటే వెళ్ళగలుగుతున్నాను. కానీ నా కళ్ళ ముందే అనేక మంది యవనస్తులు ఏమండి చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లో పడి. అనేక మంది స్తంభాల మీద వేలాడుతూ కనపడుతున్నారు బ్యానర్లో. ఇదిగో వాక్యం చెప్తుంది ఏమని తెలుసా, గర్జించే సింహం వలె దొరికిన వాడిని దొరికినట్టు మింగుకుంటూ అపవాది వెళ్ళిపోతున్నారా అనే హెచ్చరిక నేను మరిచాను. ఇది నా జీవితం, నా ఇష్టం అనుకుంటూ వెళ్ళగలిగాను. అయితే ఒకనొక దినాన్ని ఒక వెర్రివాడిగా బాత్రూంలోకి వెళ్ళి నా శరీరాన్ని గాయపరుచుకుంటూ నిద్ర లేకుండా ఇలా చూస్తున్న వ్యక్తిగా గడుపుతున్న సమయం అండి. ఇంకా నా బ్రతుకు అయిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రేమ అంటుంది చావరా లేకపోతే చంపరాన్ని ప్రేరేపిస్తా అనుకున్న సమయము. ఎవరు చెప్పడం అర్థం కావట్లేదు వేదన, ఎవరు చెప్తే ఎంత చులకనైపోతానో అనే ఒక బాధ, ఏంటి నా స్నేహితులు ఎలా చేస్తారనే ఒక ఆలోచన, ఏంటి నా ప్రేస్ ఎలా విధంగా నన్ను వదిలేస్తున్న ఒక భావన, ఆ రకంగా ఉంటున్న ఆ పరిస్థితుల్లో వస్తున్న ఆలోచన ఏంటంటే ఇంకా నేను ఎందుకు బ్రతకడం అనే తలంపులతో ఉంటున్న సమయంలో అటువంటి నాశనకరమైన స్థితిలో నేను అనుకుంటాను నా జీవితం ఇంకెవరికి అక్కర్లేదేమో, నా బ్రతికి ఇంకెవరికి అక్కర్లేదేమో అనుకుంటూ ఆలోచిస్తున్న సమయంలో ఆ నాశనకరమైన పరిస్థితిలోకి అందరూ నన్ను తుణీకరించగలిగిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను చేసిన దేవుడు మాత్రం తుణీకరించగా ఒక క్రైస్తవురాలను నడిపించారు. చెప్పండి కూడా ఒకసారి. ఆ రోజు క్రైస్తవులు వచ్చి మాట్లాడుతున్న మాటలు, వెళ్ళి ప్రార్థన చేసుకోరా, ఏం చేయి, ప్రార్థన చేయి. ఏ ప్రార్థన? ఉత్తుత్తు ప్రార్థన కాదు. ఏం ప్రార్థన? ఎక్కడి నుంచి కాదు ప్రార్థన, ఎక్కడి నుంచి రావాలా, ఎక్కడి నుంచి రావా. ఏమంటే ఆ రోజు గోడ దగ్గర ఎదురు ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకొని వస్తున్న మాట నేను తెలుసా, ఏదైతే పాపం అనే బండ ఇలుబడవుతుందో ఆ పాపాన్ని బండను ఒప్పుకుంటున్నాను అనమాట. చేసిన అతిక్రమంలో ఒప్పుకుంటున్నా, చేసిన వేషధారణ జీవితం ఒప్పుకుంటున్నా. ఆ రోజు ఏ విధంగా అయితే గడిపానో, ఏమంటే యేసు ప్రభు వారిని ఏమైనా ఎన్ని మార్లు ఎన్ని రకాలుగా ఏమంటే మళ్ళీ సిరివేసిన పరిస్థితులు ఉన్నాయో, ప్రతిదీ చేసిన అతిక్రమంలో ఒప్పుకుంటున్నాను. అయ్యో ఈ శరీరంతో తపస్సుకులతో కూడా తిరిగానయ్యా అని ప్రతిదీ జ్ఞాపకం వస్తున్నాయి. ఎన్ని జ్ఞాపకం వస్తున్న సమయంలో నా కంటి నుంచి నీళ్ళు కూడా రావడం మొదలవుతున్నాయండి. కంటి నుంచి నీళ్ళు రావడం మొదలవుతున్న సమయంలో ఆఖరిగా ప్రార్థన ముగిస్తున్నానండి. ఇదే మాట అంటున్నాను, యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఏమంటారు? ఆమేన్. ఆ మాట పలకడం మానేస్తాం ప్రియ దేవుడి జనంగా. ఒక్కసారిగా అప్పటివరకు హృదయం అంతా భారముగా బరువుగా వెర్రిబాడుగా ఇలా చూస్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ ఇలా చూస్తూ మాట్లాడుతున్నాను నిద్ర పట్టక. ఆ రోజు ఎప్పుడైతే ఆమె చెప్పానో ఒక్కసారిగా నాలో ఏదైతే బరువు నేను మోస్తున్నానో ఎవరో వచ్చి తీసి పక్కన పడేసినట్టు ఒక తేలికపడి అనుభవం దేవుడు నడిపించాను. ఆ సమయంలో అందరూ తుణీకరించారు, కానీ ఎవరిని ఆయన నన్ను
మర్చిపోలేదు. ఇప్పుడు దేవుని జనాంగం దేవుడు మర్చిపోలేదు. ఆయననే కూడా ఆనాడు లేకపోతే నేను ఈరోజు మీ ముందున్నవాడు. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే హృదయం అంతా తేలికైపోయింది, శరీరం అంతా తేలికైపోయింది. ఏంటి అనుభవం కొత్తగా ఉంది నాకు. ఎందుకంటే నేను ప్రార్థన చేయక మునిపోరు, నేను పుట్టినప్పటి నుంచి నేను ప్రార్థన చేయక మునిపోరు, ఈ గ్యాప్లో 2 సంవత్సరాల్లో ఎక్కడ ఎప్పుడు కూడా ఇటువంటి అనుభవం నేను పొందుకోలేదు. ఎప్పుడు కూడా ఈ మందులో కూడా, ఈ యొక్క గంజాయిలో కూడా, ఈ మందులో కూడా, ఈ యొక్క ఆడపిల్లల దగ్గర, ఈ వ్యభిచార గృహాల దగ్గర, ఈ డబ్బు దగ్గర, ఈ డామినెంట్ జీవితం దగ్గర, ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో ఎక్కడ కూడా ఇటువంటి అనుభవం పొందుకోలేదే నేను. ఏంటి చాలా కొత్తగా ఉంది నాకు. ఈ హృదయం నుండి సమాధానం ఎంతగా ఉంది. ఏంటి యేసు ప్రభువు నాలాంటి పాపిష్టి వాడు ప్రార్థన ఆలకించాలా? అసలు ఎవరు యేసు ప్రభువు? మనకు అనేక మంది ఉన్నారు కదా, ఏ ఒక్కరు రాలేదు. కేవలం యేసు ప్రభువు వారు వచ్చారు. నేను ఎంతో తిట్టాను, ఎంతో హాని చేశాను, హల్లెలూయా వచ్చాను, నేను తెల్లల దేవుడు అన్నాను, దైవజనులు అయితే అనేక మంది పచ్చిబుద్ధులు తిట్టాను. ఆయన ఏంటి యేసు ప్రభువు వారు వచ్చారు. ఎవరు యేసు ప్రభువు అని ఆలోచన వస్తుంది. ఎవరి గురించి ఆలోచన వస్తుందండి? ఎవరు యేసు ప్రభువు వారు? ఎవరు యేసు ప్రభువు అనుకుంటా ఉండగా అప్పుడు ఫోన్లో వ్యర్థమైన అశ్లీలమైన చిత్రాలు చూసాను నేను. అప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను. ఈసారి యేసు ప్రభువు వారి జీవితం చూడటం మొదలవుతుందండి. ఎవరి జీవితం? యేసు ప్రభువు వారి యొక్క జీవితం, యేసు ప్రభువు వారి చరిత్ర ఎలా ప్రభావితం చేయడం మొదలవుతుందంటే యేసు ప్రభువు వారిని ఎంతో దారుణంగా కొట్టే సందర్భాలు నేను చూస్తున్నాను. ఆ సందర్భాలు చూసినప్పుడు నేనే మాట ఏంటంటే, ఇంటి ఎలా కొడుతున్నారు అబ్బా, రక్తం తల చెందుతుంది, ఏం చేశాడైనా ఎలా కొడుతున్నాను అనుకుంటూ నాలో నేను అనుకుంటున్నాను అనమాట ఆ సమయంలో. అయితే ఏమంటే ఆ సమయంలో అలా అనుకుంటున్న సమయంలో ఒక మందిరానికి వెళ్ళాను. కల్వరి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ అనే ఒక మందిరానికి వెళ్ళి అలాగే మూల కూర్చొని ఆలోచిస్తున్నానండి. అక్కడ దైవజనురాలు గారు దేవుడు మాట్లాడుతున్నారు, యేసు ప్రభువు వారి ప్రేమ ప్రకటిస్తున్నారు అనమాట. యేసు ప్రభువు వారి ప్రేమ చెప్తున్నారు. బాబు, నువ్వు అనుకున్నట్టు యేసు ప్రభువు వారు నల్లవాళ్ళ దేవుడు కాదు, తెల్లవాళ్ళ దేవుడు కాదు. యేసు ప్రభువు వారు అందరికీ ప్రభువు అన్నారు. ఇదిగో నీ పరిస్థితి అందరిని తుణీకరించినా సరే ఆయన నిన్ను తుణీకరించలేదు. ఎందుకో తెలుసా? దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన ఆలకించేవాడు అయి ఉన్నాడు బాబు. ఆయనకు సమాధానం దయచేసి ఉన్నాడయ్యా, నీకు సమాధానం దయచేస్తాడు. ఎక్కడైనా ఆయనకు నచ్చినట్టుగా జీవించాలంటే నాలో ఈ యొక్క తలంపులు ఏం పోవట్లేదు. ఎందుకంటే యేసు ప్రభువు సిలువ వేసిన ఆ సందర్భాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. దేవుడి గురించి చెప్తున్నాను, యేసు ప్రభువు ప్రేమ గురించి వర్ణిస్తున్నాడు అనమాట. అప్పటి వరకు విన్న పద్ధతి వేరు, ఈసారి వినపడుతున్న మాటలు వేరు. అయ్యా, మనము చేసిన అతిక్రమణ బట్టి యేసు ప్రభువు యొక్క శరీరం అంతా గాయపరచబడతా నలకొట్టబడుతుంది. అయ్యా మనం చేసిన ఈ శరీరంతో ఏ విధంగా అద్భుతమైన క్రియలు చేసామో మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన భుజాల మీద భారం వేసుకుని శిలువ మీద భారం మోస్తా వచ్చారయ్యా. ఇదిగో మనకు రావాల్సిన సమాధానం శిక్ష యావత్తు ఆయన భరించాడయ్యా. ఆయన మొహం మీద మేపించుకున్నాడు బాబు, ఆయన మొహం మీద పిడుగుదులు గుర్తించుకున్నాడయ్యా. ఆయన కాళ్ళకి మీదకి ఇగో మేకులు కొట్టారు బాబు, ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు. ఇగో ఈ తల మీద ఎంత ఉంది బాబు ఆ ముళ్ళు, ఆ ముళ్ళు దిగట్లేదని కర్రతో కొడుతుంటే లోపలికి ఆ ముళ్ళు వెళ్తుంది బాబు. ఎంత భరించాడో తెలుసు యేసు ప్రభు వారు. ఉదయం 9 గంటలు సిలివేశారు యేసు ప్రభు వారిని. ఉదయం 9 గంటల ఆయన సిలివేసినప్పుడు మార్పు సువార్త ఇదిగో చెప్తుంది బాబు 15వ అధ్యాయం 25వ వచనంలో, ఇదిగో 33వ వచనంలో ఇవన్నీ చూడు. ఏమని తెలుసా? ఆయన మధ్యాహ్నం 3 వరకు ఆ సిలువ మీద వేలాడి ప్రాణం విడిచాడు. అంటే 9 నుంచి 3 వరకు ఆ సిలువ మీద ఎండలో శరీరం అంతా దున్నుపబడి ఇదిగో నీ కోసం వేలాడుతున్నాడయ్యా. ఆయన యేసు ప్రభు వారి గురించి ప్రేమ వలడిస్తుంటే ఆ ప్రేమ నన్ను ఆకర్షించిన మొదలు పెడుతూ నా అతిక్రమలు, నా పాపాలు ఒక్కసారి నాకు జ్ఞాపకం రావడం మొదలవుతూ నాలో ఒక పశ్చాత్తపోతుందండి. ఎందుకంటే నాలాంటి తాగుబోతు కోసమా, నాలాంటి తిరిగిపోతు కోసమా, నాలాంటి వ్యభిచారం కోసమా, నాలాంటి జాగ్రత్తనే పాపాన్ని మోసేవాడి కోసమా, నాలాంటి దొంగ కోసమా, నాలాంటి 2 పడవ మీద కాలేసేవాడి కోసమా, నాలాంటి ఏమండి వేషధారణ జీవితం జీవిస్తూ నామకత క్రైస్తవం చేస్తూ నాలాంటి వాడి కోసమా, నిచ్చి నాలాంటి కోసం అనుకుంటూ ఒక రకమైన పశ్చాత్తాపం వస్తుందండి. ఒకటే ఆలోచన ఏంటో తెలుసా? నేనేమో ఫ్యాన్ కింద చైర్లో ఆరాధనలో 3 గంటలు కూర్చోడానికి అల్లల్లాడిపోతూ ఈ అయ్యగారు ఎంతసేపు చెప్తారు అనుకుంటూ ఏం చూస్తున్నానండి, వార్తలు చూసుకునే బతుకు నాదేమో మారు మనసు లేనప్పుడు. ఎప్పుడు వెళ్ళిపోతాం అనే తలంపులతో జీవిస్తున్న సమయం ఎక్కడ? దేవుని సన్నిధిలో. కానీ లేఖనాలు ఆ రోజు జ్ఞాపకం తీసుకుంటారు. ఉదయం 9 గంటలకు సిలివేస్తే మధ్యాహ్నం 3 వరకు యేసు ప్రభు ఎక్కడ ఉన్నారండి? సిలువ మీద ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నారు. నాకు గుర్తున్న ఆలోచన ఏంటంటే, ప్రభువా మేమేమో ఫ్యాన్ కింద ఎంచక్క చైర్లో కూర్చోడానికి మేము అల్లాడిపోతాం, ఎప్పుడు వెళ్ళిపోతాం అని ఆలోచిస్తున్న బతుకులయ్యా మావి. నువ్వేమో ఆకాశానికి భూమికి మధ్య
ఉదయం 9 గంటలకు సిలువ వేయించుకొని మధ్యాహ్నం 3 వరకు కాళ్ళకి చేతులకి మేకులు కొట్టిన తన శరీరం అంతా ఏమండి అయ్యా నీ శరీరం అంతా ఎంతగానో పొలం దున్నట్టు దున్నా ఎలా భరించావు ప్రభు అని ప్రాక్టికల్గా ఏమండి ఆలోచిస్తున్నప్పుడు ఏడుపు రావడం మొదలవుతుందండి. అప్పుడు ఆత్మీయతలుగా అన్నారు, నువ్వు నిజముగా మొరుపెడితే ఆయన అతి సమీపం ఉండే దేవుడు. మొన్నటి వరకు ఇక్కడ నుంచి భక్తి చేసావు కదా 2 నిమిషాల ప్రార్థన, అది కాదు దేవుడు కోరుకునేది. హృదయపూర్వకంగా భక్తికి ఆయనతో నువ్వు అంటకట్టబడి జీవిస్తే, ఆయన మాట ప్రకారంగా జీవిస్తావా? ఇదిగో నువ్వు మనుషుల్ని ప్రేమించి మోసపోయావు కదా, ఈ రోజు నుంచి దేవుని ప్రేమిస్తావా? దేవుని ప్రేమించడం అంటే ఈస్ట్ వస్తుంది కాబట్టి ఐ లవ్ యూ జీసస్ కాదు, ఈస్ట్ వస్తుంది కాబట్టి ఐ లవ్ యూ గుడ్ ఫ్రైడే హ్యాపీ గుడ్ ఫ్రైడే కాదు. ఇది కాదు దేవుడు కోరుకునేది. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞని గైకొనటి ఆయన నువ్వు ప్రేమించడం, నీలో ఉన్న చెడుతనం అసహించుకున్నట్టే నువ్వు ప్రేమించడం. చేస్తావా? చేత కదా వెళ్ళి ఏకాంతముగా ఆయనతో మొదలుపెట్టి నీ యొక్క రోగం ఉన్నప్పుడు డాక్టర్తో ఏ విధంగా అయితే మొరపెట్టుకున్నావో, పరమ వైద్యుడైన దేవుడు ఉన్నాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయనతో సావాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగుతుంది. ఏకాంతంగా మొరపెట్టి అనుకుంటూ ఉంటుంటే ఆ రోజు దైవజనుల ద్వారా ఒక మాట వినపడుతుంది. యేసు ప్రభువారు ఏకాంతంగా ఎక్కడికి వెళ్ళి కొండపైకి వెళ్ళి ఏమంటే తండ్రితో మొరపెడతా ప్రార్థన చేస్తా ఉన్నారంటే ఆ మాటలను ప్రభావితం చేసి, ఆ జీవం గల మాటలు ప్రభావితం చేసిన తర్వాత ఏమిటి కొన్ని ప్రాంతాల గురించి చెప్పారు కదా. ఏ ప్రాంతాలు అవి? గంజాయి తాగే ప్రాంతాల గురించి చెప్పిన గుర్తున్నాయి మీకు? ఏ ప్రాంతాలమ్మా? కొండ ప్రాంతాలు. ఎక్కడ సంచరిస్తారు ఆ వ్యక్తి? సమాధుల్లోనూ కొండల్లోనూ. సమాధుల్లో సంచరించే వ్యక్తిగా, కొండల్లో సంచరించే వ్యక్తిగా జీవితమే. అయితే ఒకనొక సమయంలో కొండల్లో ఏం తాగుతున్నామండి? గంజాయి. ఎక్కడ పెట్టుకొని? దేంట్లో పెట్టుకొని? జాంకే అమ్మ తినమని చెప్తే దేవుడు నేనేం చేస్తున్నా జాంకేని గంజాయి కుక్కొని తాగుతున్నాను అన్నమాట. ఆ విధంగా ఏమండి ఎక్కడైతే నేను పడ్డానో, పాడైపోయానో, శరీరం పాడు చేసుకున్నానో అదే ప్రాంతంలో బైబిల్ పట్టుకునేలాగా దేవుడు చేయడం మొదలు పెడతాడు. తప్పదు ఒకసారి. ఏ ప్రాంతంలో అయితే గంజాయి తాగానో అదే ప్రాంతంలో ఏమండి బైబిల్ పట్టుకునేలాగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఒకటే మాట నా హృదయము తెలిసాడు దేవుడు, నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నేను నిన్ను మరువను, చూడుము నరచేతి మీదే చెక్కి ఉన్నాను, నేను మాటతో బలపరిచాను. ఏ ప్రాంతం అయితే గంజాయి తాగానో ఇప్పుడు దేవుని జనంగా అదే ప్రాంతము ఒకప్పుడు చీకటితో, వ్యసనాలతో, అశ్లీలమైన జీవితంతో ఉండే ఆ ప్రాంతం అంతా జీవంగల వాక్కుతో దేవుడిని నింపడం మొదలు పెడతా వచ్చారు. చెప్పండి గట్టిగా. ఏ ప్రాంతం అయితే గంజాయి తాగిన ప్రాంతం ఉందో అదే ప్రాంతంలో ఏకాంతముగా దేవునితో సావాసం మొదలవుతుందండి. సావాసంలో జరిగే క్రియ ఏంటంటే మొదటగా వాక్యం చదవడం, ఆ తర్వాత ప్రార్థన చేయడం. ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము. వాక్యము చదువుతుంటే నేను తప్పు చేశానని గ్రహింపులోకి దేవుడు నడిపిస్తున్నాడు. అరే నేను పాపము చేశాను కదా అనే గ్రహింపులోకి నడిపిస్తున్నాడు. అరే నా తల్లిదండ్రులను బాధ పెట్టాను కదా అనే గ్రహింపులోకి నడిపిస్తాను. అరే దైవజనులను బాధ పెట్టాను కదా అనే గ్రహింపులోకి నడిపిస్తాను. ప్రార్థన వచ్చి రాని ప్రార్థన జరుగుతుందండి. ఆ సమయంలో ప్రార్థనలో ఒకటే మాట, అయ్యా మా ఇష్ట ప్రకారంగా మా జీవితాలు అంతగా నాశనం చేసుకున్నాం అయ్యా, నీ ఇష్ట ప్రకారంగా జీవించాలని ఆశ ఉంది ప్రభా, కానీ మేము జీవించలేకపోతున్నాం. నీతో సావాసం చేసిన నీ మాట వినటి వల్ల నీలో మాలో పనికిరాని చీకటి తెగలైతే ఏమైతున్నాయో అవి తీసి అగ్నిలో పార్చి వేస్తూ ఉంటాయి కదా. నమ్ముటనే వాళ్ళైతే నమ్ము వాళ్ళకి సమస్తము సాధ్యమేందుగా అయ్యా మా ఆత్మీయులు గారు మాకు నేర్పారు బాబు. మా జీవితాలు ఈ వ్యసనం నుంచి బయటికి రావడం మా వల్ల కావట్లేదు, మాకు సహాయం చేయ ప్రభు అని ప్రతిరోజు ఏకాంతముగా ఆయనతో సావాసం చేస్తుంది. ఎవరితో? ఆయన వాక్కుతో, ఆయన సన్నిధిలో సావాసం చేస్తుంటే కొద్ది దినాల్లో ఏమండి ఆ వ్యసనంలో ఏవైతే పట్టి పీడింపబడేవి వారికి బానిసనైపోయినో ఆ సంఖ్యల నుంచి దేవుడు విడుదల దయచేయడం మొదలు పెడతా వచ్చారు. ఒక్కొక్క తీగని ఒక్కొక్కరు ఏదైతే ఏలుబడి చేస్తుందో ప్రతి ఒక్కొక్క తీగన, పాపపు తీగను ప్రతిదీ తీసివేశారు దేవుడు. ఏ ప్రాంతంలో అయితే పడ్డానో అదే ప్రాంతంలో ఏమండి సజీవ సాక్షిగా ఆయన జీవంగల వాక్కుతో దేవుడు నా జీవితాన్ని, నా అంతరంగాన్ని బాగు చేశారు. వాక్యం సెలవిస్తుంది, ఓ యవ్వనస్తుడా నీ హృదయము శుద్ధి చేసేది ఎవరో? జీవంగల వాక్కు.
నీ పాదములకు దీపం ఏంటి ప్రియ మనిషి? వాక్ అండి. వాక్యము ధ్యానించడం, బైబిల్ చదవడం మొదలవుతుంది. ఫోన్ పక్కన పడేసా, బైబిల్ ప్రార్థన. ఎవరి స్వార్థ చదువుతుంటే దేవుడి యొక్క విలువ, దేవుడి యొక్క రాకడ, ఎందుకు దేవుడి లోకానికి వచ్చిన, అసలు మనిషి ఎవరో, మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అనే ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో నాలో, వాటికన్నిటికీ దేవుడు సమాధానం ఇవ్వడం మొదలు పెడుతున్నాడు. నేను అనుకున్నాను ఒకప్పుడు యేసు ప్రభువు అంటే ఒక కులానికో, వర్గానికో, లేకపోతే ఒక సందుకో, గొంతుకో, లేకపోతే ఒక దేశానికో చెందిన దేవుడేమో అని నేను భ్రమలో అనుకున్నాను. కానీ వాస్తవానికి ఏమండి, లేఖనాలు చదువుతుంటే యేసు ప్రభువు వారు అందరికీ ప్రభువు ఉన్నారు. ఆయన పక్షపాతం లేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఏం చేయగలడు? బాగు చేయగలను అనే మాటలతో దేవుడు బలపరిచారు. ఆనాడు అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో ఏమండి, యేసు ప్రభు వారిని నా సొంత రాష్ట్రంగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందుకొని ఏమండి ఎలిమిన్ బర్నబాస్గా దేవుడు కొత్త నామం పెట్టడం మొదలు పెడతా వచ్చారు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని జనగమా, ఏ పోలీసులు అయితే కుక్కను కొట్టారో వాళ్ళే పేపర్లో ఏం రాశారంటే మతోన్మాది, మరి మూర్ఖుడు. ఆ రాయలేదు, నేను చెప్తున్నా, మూర్ఖుడు మనిషిగా మారి. ఇందాక అయ్యగారు అన్నారు కదా, గొంగళ పురుగు సీతాకొక చలకలా మారి. సాక్ష్యం ఎవరిస్తున్నారు? ఇప్పుడు పోలీసు వారిస్తున్నారు. మరొకరు ఎలా రాశారు? యేసుక్రీస్తు సన్నిధిలో ఏం కాదు, మత మార్పులు కాదని, పాడైపోయిన బ్రతుకుల జీవితాల్లో వెలుగు నింపడమే. నా చీకటి బ్రతుకు నుంచి, ఆ పాపిష్టి బంధకం నుంచి దేవుడు విడుదల దయచేసి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడం మొదలు పెడతావచ్చు. నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. ఆనాడు అక్టోబర్ 23, 2021 సంవత్సరాన నమ్మి బాప్తిసం పొందుకున్నాను. ఈరోజు మార్చి కాదు, వచ్చేసిందమ్మా. ఎవరు? ఏప్రిల్ వచ్చేసిందా? ఇంకా రాలేదా? అయితే మార్చి 31 తారీఖు 2026. అయితే నేను అంటాను, ఆ 21వ సంవత్సరం నుంచి ఈ 26వ సంవత్సరం వరకు ఈ శరీరం మీద స్కానింగ్ ఎక్స్రే పడకుండా ప్రతి చోట మోకాల మీద సాక్షిగా అయిన బలముతో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను నా భక్తి మీ ముందు చూపించట్లేదు, కానీ దేవుడిచ్చిన బలాన్ని మీ ముందు పెడుతున్నాను. ప్రియ దేవుడి మనిషి, ఏ పోలీసులు అయితే కుక్కలు కొట్టినట్టారో, ఏ ప్రాంతంలో అయితే నేను పడిపోయానో అదే ప్రాంతంలో దేవుడు తలెత్తడం మొదలు పెడతా వచ్చారు. ఏ తల్లిదండ్రులతో కురికిపోయారో అదే తల్లిదండ్రులు ఏమండి ఆనందంతో ఈరోజు జీవించడం మొదలు పెడతా ఉన్నారు. ఈరోజు నా బ్రతుకు ఏమైపోద్ది అనుకున్నారు తల్లిదండ్రులు, కానీ ఈరోజు మా అబ్బాయి జీవితం బాగుపడిందని అందరికీ సాక్ష్యం చెప్పుకునేలాగా దేవుడు కృప చూపించారు. ఈ రోజు మీ కళ ముందు కనపడుతున్న బ్రతుకు నేనేమై ఉన్నానో నిజంగానే దేవుని యొక్క మహాకృప. ఆయన కానీ ఆ రోజు ఎవరిని దర్శింపకపోయి ఉంటే నా బ్రతుకు ఏమైపోయిందో ప్రియ దేవుని మనిషి. ఈ రోజు దేవుడు ఎందుకు ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతానంటే ఒకటే మాట, ఇదిగో ఇంత ఘోర పాపిని క్షమించిన నేను నీ జీవితాన్ని కూడా, నీ రహస్య పాపాలను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి. ఎందుకంటే నీవు నేనంటే ఆయనకి చాలా పిచ్చి ప్రేమ అండి, శాశ్వతమైన ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు. ఈ లోకపరమైన ప్రేమ నన్ను చావు లేకపోతే చెప్పబోతుంది, కానీ దేవుని యొక్క ప్రేమ, ఆయన కనికరము ఎవరి రుచి చూసి చెప్పేవాడిగా చెప్తున్నాను. ఆయన ఎంతో గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియ మనిషి, ఈ లోకపరమైన ఏవైతే తాత్కాలికమైన ఆనందం, శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవన్నీ తాత్కాలికమైన ప్రియ మనిషి. బలం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తుంది సమాజం, నీతో బలహీనుడు అయిపోయిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తుంది. ఇదిగో బలహీనుడు ఉన్నప్పుడే ఏమండి దేవుడు వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తున్నాడు. ఏమండి ఆయన దొరికినప్పుడే మనం పట్టుకున్నప్పుడే దేవుడు మనిషి ఒక్కనొక దినం వస్తుంది. ఆనాడు వాక్యం కూడా వినపడదని లేఖనాన్ని శ్రవిస్తున్నాయి. ప్రియ మనిషి, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఇదిగో మన దీపము వెలుగుతున్నప్పుడే మన ఇంటిని చక్కబెట్టుకుందాం. మనం బ్రతుకున్నప్పుడే ఈ నోటితో యేసుని ఒప్పుకొని హృదయం విశ్వించి మనం పొందుకున్న రక్షణ, మన చివరి శ్వాసకు నమ్మకం కొనసాగుతాం. ఈ మధ్యలో వచ్చే ఏదైతే ధనాపేక్ష, ఏమైతే ఏమండి గొప్పతనం, ఏమైతే ఏమైనా డాంబికమైన జీవితంలో ఈ తాత్కాలికమైన ఆనందం కోసం మన జీవితంలో మనం నాశనం చేసుకోవాలి. ప్రియ మనిషి, అదే దేవుడు మన హృదయాత్మను కోరుకుంటున్నాడు. ఈ హృదయం నాకు స్థానం ఇచ్చాడు. నేను పొందుకున్న సమాధానం నేను రుచి చూసి చెప్తున్నానండి. నాకు డబ్బులు దొరకలేదండి, నాకు ఏమండి వ్యభిచార గృహాలు దొరకలేదండి, ఏమండి నాకు డాంబికమైన జీవితంలో దొరకలేదండి, ఏమండి నాకు ఇంకేమున్నాయండి ఈ లోకంలో ఎంజాయ్ అనుకునేవి, బైక్ రైడింగ్లో దొరకలేదండి, డబ్బులు దొరకలేదండి, పేరు ప్రఖ్యాతులు దొరకలేదండి, ఎక్కడ దొరకలేదండి. ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆ నిజమైన ఆనందమే నీవు నేను పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటాడు ప్రియ మనిషి, ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరితో? ఆయనతో సహవాసం చేయడానికి నీవు నేను సృజింపబడతా ఉన్నావు. ఇదిగో ఆనాడు ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేకపోయారు, ఎవరు
ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలో చదువుకున్నంత ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేకపోయారు. ఆ వ్యక్తి ఎప్పుడు సమాజానికి దూరంగా సమాధిలో వెర్రిబడిగా బట్టలు లేకుండా తిరుగుతూ ఉండేవాడు. తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఏమైనా నెమ్మది సమాధానం లేకుండా ఆ బ్రతుకుండేది. కానీ ఆ మార్గం గుండా వెళ్తున్న యేసు ప్రభువారు ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేసి అదే ప్రాంతానికి సజీవ సాక్షిగా లేవనెత్తి ఉన్నారు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నీవు కూడా నీ ప్రాంతంలో బలమైన సాక్షిగా మనమందరం సాక్ష్య సమూహముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియ మనిషి, వయసుతో సంబంధం లేదు. ఏ రకంగా ఏ విధంగా నీవు నీ యొక్క సాక్ష్యము దేవుడికి ఇష్టానుసారంగా ఉందా లేదా? ఆనాడు బెజవాడ బ్యాడ్ బాయ్స్ స్థాయిగా ఉన్నప్పుడు వేషధారణ జీవితంతో ఉండే అటువంటి గుంపులు ఉన్నవా? ఈ రోజు నీ ముందు 3 గుంపులు పెట్టాను. ఎవరు? సాయి కుమార్, యేసు ప్రభు అని అరగని అన్నాడు. బ్యాడ్ బాయ్స్ సాయి దేవుడి సన్నిధికి వస్తూ కూడా లోకానుసారంగా జీవించే ఆ వేషధారి ఎల్విన్ బర్నబాస్. ఈ 3 జీవితాలు మీ ముందున్నాయి. ఈరోజు ఈ 3 జీవితాల్లో ఏ జీవితం కలిగి జీవిస్తున్నావు? ప్రేమ మనిషి, ఆలోచించు, ఆలకించి నిర్ణయం తీసుకో. జీవితం చాలా చిన్నది. ఎన్ని రోజులమ్మా మనం బతికేది తెలియదు. ఎన్ని సంవత్సరాలమ్మా వయసుకి? ఒక సంవత్సరానికి ఎన్ని రోజులమ్మా? 365 రోజులు. 70 సంవత్సరాల అధిక బలం ఉండే 80 సంవత్సరాల అని ఎవరు చెప్తున్నారు? లేఖనాలు సెలవిస్తున్నాయి. 80 సంవత్సరాలు బతికే వ్యక్తి 29,200 రోజులు మాత్రమే బతికేది. 80 సంవత్సరాలు బతుకుతాం మనకు గ్యారంటీ లేదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రియ మనిషి, మనం జీవించే ఈ కొద్దిపాటి రోజులు తాత్కాలికమైన ఈ యొక్క లోక పాపం కోసం మనం వెంపలాడితే మన జీవితం ఆగదు. ఎక్కడ? పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడ ఉండడానికి కాదు నన్ను చేసింది దేవుడు. యుగ ఆయన రాజ్యం ఉండాలని కోరుకోండి. ఎందుకంటే మనం ఆయన సంబంధం, ఆయన స్వరూపం నన్ను చేస్తున్నాడు దేవుడు. మన అపవాది సంబంధం కాదు. పాపము చేయవాడు అపవాది సంబంధం లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే నేను దేవుని సంబంధంలో, అయితే దేవునికి మనకి మధ్యలో నిలబడి చేస్తున్నా ఆ పాపం అనే బండని నువ్వు ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడితే, అతిక్రమంలో దాచిపెట్టేవాడుగా కాక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడుగా నువ్వు ఈ సమయంలో నువ్వు ఒప్పుకుంటే ఏమండి ఆయన మహా కనికరాన్ని చూస్తావు. ప్రేమ మనిషి, కళ్ళు మూసుకొని అలా లేచి నిలబడతా. దయచేసి